ఆర్ఎల్లో ఫిఫ్త్ యూనిట్ ఏందో చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఎండ్ స్టెప్ రిటర్న్స్. ఎండ్ స్టెప్ రిటర్న్స్ అంటే ఏంది? ఎండ్ స్టెప్ రిటర్న్స్ రిఫర్ టు ద మెథడ్ ఇన్ ఆర్ఎల్ విత్ ద ఏజెంట్స్ అప్డేట్స్ ఇట్స్ వాల్యూ ఎస్టిమేట్స్ యూజింగ్ రివార్డ్ కలెక్టెడ్ ఓవర్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. ఆర్ఎల్ ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే ఎండ్ స్టెప్ రిటర్న్స్ లా ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ లో నీకు రివార్డ్స్ అనేవి కలెక్ట్ చేస్తుంది. ఆర్ఎల్ రివార్డ్స్ అనేవి కలెక్ట్ చేసినాక ఓవర్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎన్ స్టెప్స్ లా కలెక్ట్ చేసి నీకు ఇన్స్టెడ్ ఆఫ్ కలెక్ట్ చేసి నీకు ఏమంటది రిటర్న్స్ అనేది ఇస్తుంది. ఓకేనా? అప్డేట్స్ వాల్యూ అనేది ఎస్టిమేట్స్ వాల్యూ అనేది అప్డేట్ చేస్తుంది. ఓకేనా? ఇన్స్టెడ్ ఆఫ్ ఇమీడియట్ రివార్డ్ ఆర్ ఎంటైర్ ఫ్యూచర్ ట్రాజెక్టరీ అంటే ఏంది? నీకు జస్ట్ వచ్చే ఇమీడియట్ రివార్డ్ని కానీ లేకపోతే ఫ్యూచర్ ట్రాజెక్టరీ మొత్తం ఎస్టిమేట్ చేయకుండా కొన్ని ఎన్ స్టెప్స్ని తీసుకొని ఆ ఎన్ స్టెప్స్లో నీకు వచ్చిన దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇన్ ట్రెడిషనల్ ఆర్ఎల్ మెథడ్స్ లైక్ ఎంసీ ద అప్డేట్స్ ఈజ్ మేడ్ ఆఫ్టర్ ద ఎంటైర్ ఎపిసోడ్ ఈజ్ డన్ బై కన్సిడరింగ్ ఆల్ ఫ్యూచర్ రివార్డ్స్. ఎంసీలో ఏమైతే తెలుసు మనకు మొత్తం ఫ్యూచర్ రివార్డ్స్ కోసం వెయిట్ చేస్తుంది. అదే టీడీలో అనుకో, టీడీలో ఇమీడియట్ రివార్డ్ యూజ్ చేస్తుంది. ఇది ఎండ్ స్టెప్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఇది చేయదు రెండింటిలో మేనేజ్ చేస్తుంది, బ్యాలెన్స్ చూపిస్తుంది. ఎండ్ స్టెప్ రివార్డ్ స్ట్రైక్స్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ ఎక్స్ట్రీమ్స్ బై కన్సిడరింగ్ అ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రివార్డ్స్ అండ్ ఫ్యూచర్ స్టేట్ వాల్యూస్. ఇది డయాగ్రామ్. వన్ స్టెప్ అనుకో ఒక స్టేట్ యాక్షన్, ఇంకో నెక్స్ట్ స్టేట్ ఉంటుంది. టూ స్టెప్ అయితే 2 యాక్షన్స్ ఉంటాయి. 3 స్టెప్ 3 యాక్షన్స్. ఎన్ స్టెప్ అనుకో నీకు ఎన్ నెంబర్ ఆఫ్ యాక్షన్స్, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ యాక్షన్స్ అనేది తీసుకుంటుంది. అదే ఎంసీ అనుకో నీకు మొత్తం ఈ టర్మినల్ ఎండ్ ఆఫ్ ఎపిసోడ్ వచ్చేదాకా ఇది మొత్తం యాక్షన్స్ తీసుకుంటూనే ఉంటుంది. అది ఓకేనా? అదే టార్గెట్ ఆఫ్ ఎంసీ అప్డేట్. ఎంసీ అప్డేట్ కి ఫార్ములా ఏంది? మాంటే కార్లోకి రా అంటే ఇది ఫార్ములా. దీని నుంచి ఈ ఫార్ములా ఎట్లా వస్తుంది ఎండ్ స్టెప్ అనేది చూద్దాం నెక్స్ట్. ఓకేనా? అదే వన్ స్టెప్ కనుకో, వన్ స్టెప్ కి అయితే ఇది ఫార్ములా. టార్గెట్ ఈస్ ఫస్ట్ రివార్డ్ ప్లస్ డిస్కౌంటెడ్ ఎస్టిమేట్ వాల్యూ ఆఫ్ నెక్స్ట్. ఫస్ట్ స్టెప్ లో ఏంది? టార్గెట్ అనేది ఇది ఫస్ట్ రివార్డ్. అదే ప్లస్ డిస్కౌంటెడ్ ఎస్టిమేటెడ్ వాల్యూ కూడా ఇస్తాము. అది దానికి ఫస్ట్ స్టెప్ కి ఫార్ములా ఇది. అదే సెకండ్ స్టెప్ కంటూ టోటల్ క్యుములేటివ్ రివార్డ్ ఏమొస్తుంది? 2 రివార్డ్స్ ప్లస్ డిస్కౌంటెడ్ ఫ్యాక్టర్. అదే ఎన్ స్టెప్ కనుకో ఇది ఫార్ములా. క్యుములేటివ్ రివార్డ్ ఈక్వల్స్ టు ఎన్ స్టెప్స్ ఇంటూ ఎన్ నెంబర్ ఆఫ్ డిస్కౌంటెడ్ ఎస్టిమేట్ వాల్యూస్. ఓకేనా? ఇది ఫార్ములా గుర్తుంచుకో, బట్టి కొట్టి ఫార్ములా. నెక్స్ట్ వర్కింగ్ అంటే ఏంది? స్టార్ట్ ఇన్ స్టేట్ ఎస్. ఫస్ట్ ఒక స్టేట్ లో స్టార్ట్ చేస్తావు. కలెక్ట్ రివార్డ్స్ ఫర్ ఎన్ స్టెప్స్. ఎన్ స్టెప్స్ కి రివార్డ్స్ కలెక్ట్ చేస్తావు. ఆఫ్టర్ ఎన్ స్టెప్స్ యూజ్ ద సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ రివార్డ్స్ ప్లస్ ద వాల్యూ ఆఫ్ స్టేట్ అట్ ఈచ్ స్టెప్ ఫర్ అప్డేటింగ్ ద వాల్యూ ఆఫ్ ఎస్టీ. నువ్వు వాల్యూ ఆఫ్ స్టేట్ ని అప్డేట్ చేయడానికి ప్రతి ఒక్క స్టేట్ వాల్యూ ప్లస్ రివార్డ్స్, డిస్కౌంటెడ్ రివార్డ్స్ ని యాడ్ చేస్తావు. నెక్స్ట్ రిపీట్ దిస్ ప్రాసెస్ ఫర్ ఈచ్ స్టేట్ యాక్షన్ పేర్ ఇన్ ది ఎపిసోడ్. ప్రతి ఒక్క స్టేట్ యాక్షన్ పేరుకి, ఎపిసోడ్ లో ఉన్న స్టేట్ యాక్షన్ పేరుకి ప్రాసెస్ రిపీట్ చేస్తావు. అది నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంది? యూజ్డ్ ఇన్ క్యూ లెర్నింగ్ అండ్ స్టెప్స్ ఆర్సా helps in complex environments, helps in stabilizing learning and offers fast learning. Okay, next topic TD Sigma learning. TD Sigma learning అంటే ఏందో చూద్దాం. టీడీ సిగ్మా లెర్నింగ్ అంటే సిగ్మా అంటారు దీన్ని. సిగ్మా అనేది ల్యాండా. టెంపరల్ డిఫరెన్స్ ల్యాండా ఈజ్ అ పవర్ఫుల్ అల్గోరిథం దట్ కంబైన్స్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎంసీ అండ్ టీడీ మెథడ్స్. ఈ టెంపరల్ డిఫరెన్స్ ఏం చేస్తారా అంటే నువ్వు ఈ ల్యాండా దాంట్లో ఈ టీడీ ల్యాండాలు ఏం చేస్తారా అంటే ఎంసీ మెథడ్ మనకు తెలుసు ఆల్రెడీ, టీడీ మెథడ్స్ కూడా తెలుసు. ఇవి రెండింటిని కంబైన్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ పాలసీ ఎవాల్యుయేషన్ బై ఎస్టిమేటింగ్ ద వాల్యూ ఫంక్షన్ ఆఫ్ అ గివెన్ పాలసీ ఇన్ అ మార్కౌట్ డెసిషన్ ప్రాసెస్. ఇక్కడ ఏం చేస్తారా అంటే నీకు ఒక వాల్యూ ఫంక్షన్ కావాలి. ఓకేనా? ఆ వాల్యూ ఫంక్షన్ నేను ఫస్ట్ ఎస్టిమేట్ చేసుకుంటావు. ఆ ఎస్టిమేట్ చేసుకున్న వాల్యూ ఫంక్షన్ కి యూజ్ చేసుకొని ఆఫ్ అ గివెన్ పాలసీని యూజ్ చేసుకొని నువ్వు పాలసీ ఎవాల్యుయేషన్ అనేది చేస్తావు. పాలసీ ఎవాల్యుయేషన్ ఎక్కడ చేస్తావు అంటే మార్కౌట్ డెసిషన్ ప్రాసెస్ లో చేస్తావు. అది ఓకేనా? ద లాంబ్డా రిటర్న్ ఈజ్ అ వే టు కంబైన్ ద రిటర్న్స్ ఆఫ్ డిఫరెంట్ టైమ్ స్టెప్స్. ఈ లాంబ్డా రిటర్న్ అంటే ఏంద్రా అంటే డిఫరెంట్ టైమ్ స్టెప్స్ ని కంబైన్ చేయడం. ఆ లాంబ్డా ఈజ్ అ పారామీటర్ దట్ కంట్రోల్స్ ద ట్రేడ్ బిట్వీన్ కన్సిడరింగ్ ఇమీడియట్ రివార్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ రివార్డ్స్. ఇమీడియట్ రివార్డ్ అంటే మనకు తెలుసు టీడీ, ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ రివార్డ్స్ అంటే ఎంసీ. ఇవి రెండింటిని కలపడానికి కన్సిడరేషన్ కంట్రోల్స్ ద ట్రేడ్ ఆఫ్ అంటే ఏంది? రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ ని కంట్రోల్ చేస్తుంది ఇది. ఓకేనా? లాంబ్డా రిటర్న్ ఈస్ క్యాల్కులేటెడ్ యూజింగ్ ఈ ఫార్ములా యూజ్ చేసుకుని లాంబ్డా రిటర్న్ అనేది క్యాల్కులేట్ చేసుకుంటావు. ఓకేనా? అది క్యాల్కులేట్ చేసుకోవడానికి వేర్ జీటీ ఈజ్ యాక్చువల్ రిటర్న్ ఫ్రమ్ టీ, వి ఆఫ్ ఎస్టీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ రివార్డ్ ఫ్రమ్ నెక్స్ట్ స్టేట్. ఓకేనా? దీని ఏందో చూద్దాం నెక్స్ట్.
ల్యాండా 0 ఉందనుకో, అప్పుడు ఏమవుతుందిరా అంటే ప్యూర్ టీడీ లెర్నింగ్ అని వస్తుంది. ఎందుకు నీకు ఓన్లీ ఇది ఒకటే మిగులుతుంది, జీటీ ఒకటి మిగులుతుంది. జీటీ అంటే ఏంది, ఇమీడియట్ రివార్డ్ విల్ బి కన్సిడర్డ్. ఓకేనా, అదే నీకు ఆల్ఫా ఈక్వల్స్ టు 1 ల్యాండా ఈక్వల్స్ 1 వచ్చింది అప్పుడు ప్యూర్ ఎంసీ మెథడ్ వస్తుంది, మాంటే కార్లో మెథడ్. ఎందుకురా అంటే అప్పుడు నీకు ఓన్లీ నీకు ఇది మిగిలింది, బట్ ఏంది ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ రివార్డ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తావు ఇక్కడ. సో నీకు ఏం కావాలరా అంటే 0కి 1కి మధ్యలో కావాలి, రెండింటికి బ్యాలెన్స్ కావాలంటే అది. ఓకే, టీడీ ల్యాండా అప్డేట్ రూల్. టీడీ ల్యాండా అప్డేట్ రూల్ ఏంద్రా అంటే టీడీ ల్యాండా అప్డేట్స్ ద వాల్యూ ఫంక్షన్ విఎస్ యూజింగ్ వాల్యూ ఫంక్షన్ ఎట్లా అప్డేట్ చేస్తుందిరా అంటే ఈ ఫామ్లో యూజ్ చేస్తుందంట. ఓకేనా, టీడీ ఎర్రర్ ఎట్లా అప్డేట్ చేస్తుందిరా అంటే ఈ ఫామ్లో యూజ్ చేస్తుంది. ఎలిజిబిలిటీ ట్రేసెస్ ఎట్లా అప్డేట్ చేస్తుందిరా అంటే ఈ ఫామ్లో. ఫస్ట్ ఎలిజిబిలిటీ ట్రేసెస్ అంటే ఏంది, దీస్ ఆర్ క్రూషియల్ పార్ట్ ఆఫ్ టీడీ ల్యాండా. టీడీ ల్యాండాపై ఇది క్రూషియల్ పార్ట్. ఎందుకురా అంటే దే కీప్ ట్రాక్ ఆఫ్ హౌ రీసెంట్లీ ఆర్ ఫ్రీక్వెంట్లీ స్టేట్ హ్యాస్ బిన్ విజిట్. నువ్వు ఎన్నిసార్లు ఆ స్టేట్ అనేది ఎంత ఫ్రీక్వెంట్గా ఎంత రీసెంట్గా అంటే పొద్దున 9కా లేకపోతే తర్వాత 12కా లేకపోతే నిన్ననా మొన్ననా ఎంత రీసెంట్గా ఎంత ఫ్రీక్వెంట్గా రోజుకి 10 సార్లు అన్నా లేకపోతే రోజుకి 100 సార్లు అన్నా ఎన్నిసార్లు దాని స్టేట్ అనేది నువ్వు విజిట్ చేస్తున్నావు అనేది ఇది నీకు కనుక్కుంటుంది. అంటే దానికి ఏమంటారు ఫీడ్ చేసుకుంటుంది ఇది. ఓకేనా, అది ఎట్లా అప్డేట్ చేస్తారో అంటే ఈ ఫామ్లో. నెక్స్ట్ దీని అల్గరిథం చూద్దాం. అల్గరిథం ఏంద్రా అంటే ఫస్ట్ ఇనిషియలైజ్ విఎస్ ఆర్బిటరీ ఫర్ ఆల్ స్టేట్స్. వాల్యూ ఫంక్షన్ నువ్వు ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకుంటావు ఫర్ ఆల్ స్టేట్స్. దాని తర్వాత ఫర్ ఈచ్ ఎపిసోడ్, ప్రతి ఒక్క ఎపిసోడ్కి ఈ 2 స్టెప్స్ ఫాలో చేస్తావు. ఓకేనా, ఇనిషియలైజ్ ఎలిజిబిలిటీ ట్రేసెస్ ఈ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 0 ఫర్ ఆల్ స్టేట్స్. ఈ ఎలిజిబిలిటీ ట్రేసెస్ అనేది ఫస్ట్ 0 పెట్టుకుంటావు ప్రతి ఒక్క స్టేట్కి ఎపిసోడ్లో. దాని తర్వాత ఫర్ ఈచ్ టైం స్టెప్ ఇన్ ద స్టేట్, మళ్ళీ తర్వాత ప్రతి ఒక్క టైం స్టెప్కి ఏం చేస్తావు, కొన్ని ఉంటాయి, ప్రతి ఒక్క టైం స్టెప్కి ఏం చేయాలి. ఓకే, ప్రతి ఒక్క టైం స్టెప్లో ఏం చేస్తారు అంటే ఫస్ట్ టేక్ యాక్షన్ 80 యాక్షన్ అనేది తీసుకుంటావు. దాని తర్వాత రివార్డ్స్ అండ్ నెక్స్ట్ స్టేట్ని అబ్జర్వ్ చేస్తావు. తర్వాత కంప్యూట్ టీడీ ఎర్రర్ని కంప్యూట్ చేస్తావు. టీడీ ఎర్రర్ ఫామ్లో ఆల్రెడీ చూసినాం, అదే ఫామ్లో ఇక్కడ అప్లై చేస్తావు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ట్రేసెస్ని అప్డేట్ చేస్తావు. దానికి ఆ ఫామ్లో ఉంది కదా అదే ఇక్కడ అప్లై చేస్తావు. నెక్స్ట్ అప్డేట్ వాల్యూ ఫంక్షన్, ఇట్లా అప్డేట్ వాల్యూ ఫంక్షన్ అప్డేట్ రూల్తో చేస్తావు. అప్డేట్ రూల్ ఫామ్లో ఇక్కడ అప్లై చేస్తావు. అది అల్గరిథం. ఓకేనా, లాస్ట్ స్టెప్ ఏంటంటే అంటే అల్గరిథంలో రిపీట్ అంటిల్ కన్వర్జెన్స్. ఇది కన్వర్జెన్స్ అయ్యేదాకా, ఆప్టిమల్ వాల్యూస్ వచ్చేదాకా, లేకపోతే దాని దగ్గరకు వచ్చేదాకా నీకు రిపీట్ అనేది చేస్తూనే ఉండాలి. ఓకే, దీని అడ్వాంటేజెస్ ఏంది, బ్యాలెన్సెస్ బయాస్ వేరియన్స్ ట్రేడ్ ఆఫ్ బై కంబైనింగ్ టీడీ అండ్ ఎంసీ. టీడీ అండ్ ఎంసీని కంబైన్ చేసి నీకు బయాస్కి వేరియన్స్కి ఉన్న ట్రేడ్ ఆఫ్ని తీసేస్తుంది. నెక్స్ట్ ఫాస్టర్ కన్వర్జెన్స్, సూటబుల్ ఫర్ బోత్ ఎపిసోడిక్ అండ్ కంటిన్యూస్ టాస్క్, రెండింటికి సూటబుల్ అంట ఇది టీడీ ల్యాండా. నెక్స్ట్ అప్లికేషన్స్ ఏంటంటే గేమ్ ప్లేయింగ్ ఏజెంట్స్, రోబోట్స్ ఫర్ పాత్ ప్లానింగ్ అండ్ కంట్రోల్, అంతే. నెక్స్ట్ నీడ్ ఫర్ జనరలైజేషన్ ఇన్ ప్రాక్టీస్. జనరలైజేషన్ అనేది మనం ఆల్రెడీ ఎన్ఎన్డీలో చదువుకున్నాం. ఓకేనా, జనరలైజేషన్ ఇన్ ఆర్ఎల్ రిఫర్స్ టు ద అబిలిటీ ఆఫ్ అన్ ఏజెంట్ to perform well in new unseen situation that it has not explicitly experienced during training. ఇక్కడ ఏం లేదు బ్రో, సింపుల్గా చెప్తా నీకు. ఓకేనా, జనరలైజేషన్ అంటే ఏంది, జనరలైజేషన్ ఇన్ ఆర్ఎల్ రిఫర్స్ టు ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఏజెంట్. అదేంద్ర జనరలైజేషన్ అంటే అదొక అబిలిటీ ఏజెంట్ది. ఏం ఏజెంట్ అబిలిటీ రా అంటే నీకు సింపుల్. ఓకేనా, నీకు ఒక కొత్త డేటా అనేది వచ్చింది ఏజెంట్కి. ఆ కొత్త డేటాని కూడా అది ఇప్పుడు దాకా చూడలేదు. ఓకేనా, ఆ డేటాని చూడలేదు ఇప్పటిదాకా. ఆ చూడని డేటాని అది ఎక్స్ప్లిసిట్గా ఎక్స్పీరియన్స్ చేయకపోయినా కానీ నీకు ప్రాపర్గా పర్ఫామ్ చేయాలి ఆ డేటాని తీసుకొని. ఓకేనా, ప్రెడిక్షన్స్ అనేవి కరెక్ట్ చేయాలి మోడల్, అప్పుడే నీకు దాన్నే జనరలైజేషన్ అంటాం. నీకు దాని గురించి నీకు ఆ కొత్త డేటా గురించి నీకు ఏం తెలియకపోవచ్చు, కానీ నువ్వు ఆ కొత్త డేటాని కూడా క్రాక్ చేసేటట్టు ఉండాలి. ఓకేనా, ఇప్పుడు నీకు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్లో నీకు ఏం క్వశ్చన్ వస్తుంది తెలియదు నీకు, అయినా నువ్వు మొత్తం ప్రిపేర్ అయ్యి ఉంటే నీకు ట్రైనింగ్ ఇస్తే ఆ ఎగ్జామ్ మొత్తం నువ్వు క్రాక్ చేయాలి. అదే జనరలైజేషన్ అంటే. ఓకేనా, ఇట్ హెల్ప్స్ ద ఏజెంట్స్ లెర్న్ స్ట్రాటజీస్ దట్ ఆర్ ఎఫెక్టివ్ అక్రాస్ అ వైడ్ రేంజ్ ఆఫ్ స్టేట్స్ రాదర్ దాన్ జస్ట్ మెమరైజింగ్ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్. ఇక్కడ ఏంద్రా అంటే ఏజెంట్స్ అనేది లెర్న్ స్ట్రాటజీస్, కొన్ని స్ట్రాటజీస్ అనేవి వాడతారు. ఆ స్ట్రాటజీస్ ఏంద్రా అంటే వైడ్ రేంజ్ ఆఫ్ స్టేట్స్కి నీకు అది అప్లికబుల్ ఉండాలి. కొన్ని నువ్వు ఆ స్టేట్స్ని జస్ట్ మెమరైజ్ చేసుకునే బదులు మెమరైజ్ చేసుకోకుండా నీకు కొత్త ఏమైనా వచ్చినా కానీ వాటికి కూడా అప్లై చేసేటట్టు ఉండాలి. ఓకేనా, అదే అంటుండే ఇక్కడ. నెక్స్ట్ చూద్దాం.
జనరలైజేషన్ నీడ్స్ ఏంది, మనం ఎందుకు వాడతాం జనరలైజేషన్? టు హ్యాండిల్ లార్జ్ స్టేట్ స్పేసెస్ ఆర్ స్కేలబిలిటీ. నీకు రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో ఎన్విరాన్మెంట్ అనేది నీకు ఎక్స్ట్రీమ్లీ లార్జ్ ఉండొచ్చు, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉండవు, ఒకటే స్టేట్ ఉండకపోవచ్చు. నీకు ఒక రోబోట్ అంటే నీకు తెలియని ఒక రోబోట్ అనేది దానికి తెలియని ఏమంటారు ఒక ప్లేస్లో పాస్ అవుతుంది. ఆ పాస్ అవుతున్నప్పుడు దానికి రెండు మూడు ఏమంటారు స్టేట్సే ఉండవు. ఒక స్టేట్ తర్వాత ఇంకో స్టేట్ తర్వాత ఇంకో స్టేట్ అట్లా వస్తూనే ఉంటుంది. ఒక కష్టం తర్వాత ఇంకో కష్టం వస్తుంది, ఒకసారి రాయడం వస్తుంది, ఇంకోసారి లోయ ఉంటుంది. అట్లా నీకు ప్రతి ఒక్క స్టేట్ నుంచి అది తప్పించుకొని వెళ్ళాలి. ఓకే, అవన్నిటిని అట్లా కంటిన్యూస్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ని లేకపోతే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ని హ్యాండిల్ చేయడానికి మనము అది జనరలైజేషన్ వాడతాం. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ టు విజిట్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఆల్ పాసిబుల్ స్టేట్స్. అందుకని ఓకేనా. ఎఫిషియన్సీ అండి, జనరలైజేషన్ క్యాన్ సింప్లిఫై సిగ్నిఫికెంట్లీ డిక్రీజ్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ రిక్వైర్డ్ ఫర్ లెర్నింగ్. నీకు నెంబర్ ఆఫ్ శాంపుల్స్ అనేవి కావాల్సిన శాంపుల్స్ అనేవి తగ్గించేయచ్చు జనరలైజేషన్. ఎందుకంటే ప్రతి ఒక్క స్టేట్ నుంచి నువ్వు చదువుకునే బదులు ఒక స్టేట్ని చూసుకొని దాని నుంచి చదువుకొని దాని నుంచి జనరలైజ్ చేసుకొని కొత్త వాటికి నువ్వు అవే అప్లై చేయొచ్చు. అర్థమైందా? ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ ఇస్తా. నీకు రోబోట్ ఉంది బ్రో, ఆ రోబోట్కి నీకు ఒకవేళ ఏమంటారు దానికి తెలియని టెర్రైన్, అన్నోన్ టెర్రైన్లో నీకు ఆ రోబోట్ అనేది పాస్ కావడానికి నువ్వు కొన్ని దానికి ఫీడింగ్స్ అనేవి ఇచ్చినావు. ఎట్లా పాస్ కావాలి అన్నోన్ టెర్రైన్ అనుకో, ఫర్ సపోజ్ మూన్ అనుకో, మూన్ సర్ఫేస్ అనేది ఇట్లుంటుంది అని మనం దానికి డేటా ఇచ్చినాం. ఆ డేటా అని అది మొత్తం ఫాలో అయ్యి జనరలైజ్ చేసుకుంటుంది. జనరలైజ్ చేసి ఏమవుతుంది, నిజంగానే మూన్ మీదకి దానికి పంపించినాక అది అరే ఇది ఇట్లుంటుందని నాకు తెలుసు కదా ఆల్రెడీ, కాబట్టి ఇట్లా చేస్తా అని ముందే దానికి అది ఇచ్చేసుకుంటుంది డెఫినేషన్. అదే ఇక్కడ ఎఫిషియన్సీ అనమాట. నీకు అక్కడికి వెళ్ళి ఒకసారి లోయలో పడ్డాక అరే నేను పడిపోయినా ఇంకోసారి ఇట్లా చేయొద్దు అని అది అనుకోదు. ఫస్ట్ ఇక్కడ లోయ ఉంటుంది, చూస్తే పడిపోతాను, మనం డేటా ఇచ్చిన దాంట్లో ఉంటుంది కాబట్టి అది తీసుకొని ఇట్లా పని చేసేస్తాను అనమాట డైరెక్ట్. ఓకే, అడాప్టబిలిటీ, ఇట్ ఎనేబుల్స్ ఏజెంట్ టు అడాప్ట్ టు ఎనీ చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఒకవేళ నీకు ఎన్విరాన్మెంట్లో ఏమైనా చేంజెస్ వచ్చినా అది జనరలైజ్ చేసుకోగలుగుతుంది, అడాప్ట్ చేసుకుంటుంది. ఓకేనా. చేంజెస్ స్లైట్లీ ఇఫ్ న్యూ స్టేట్స్ ఆర్ ఇంట్రొడ్యూస్డ్, ద వెల్ జనరలైజ్డ్ వాల్యూ ఫంక్షన్ కెన్ స్టిల్ రిమైన్ రీజనబుల్ ప్రెడిక్షన్స్ ఇన్ దీస్ న్యూ సిచ్యువేషన్స్. అంతే. నెక్స్ట్ ట్రాన్స్ఫరబిలిటీ అంటే కూడా దాదాపు ఇదే ఉంటుంది. అది ఫెసిలిటేట్స్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ రిలేటెడ్ టాస్క్. ఒకవేళ నీకు 2 రిలేటెడ్ టాస్క్స్ ఉన్నాయి అనుకో, ఈ నాలెడ్జ్ని ఈ రిలేటెడ్ టాస్క్లో కూడా యూజ్ చేయొచ్చు. అది అర్థమైందా? ఇప్పుడు నీకు ఫర్ సపోజ్ మూన్లు ఇట్లుందని నీకు మూన్ ఇచ్చినావు అనుకో, నువ్వు మార్స్ పోయినా కూడా దాదాపు అట్లే ఉంటుంది డిఫరెంట్గా, కాబట్టి అది జనరలైజ్ చేసుకొని మార్స్లో కూడా అట్లే చేయొచ్చు అనమాట. అది ఓకేనా, ట్రాన్స్ఫరబిలిటీ అంటారు దాన్ని. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, లిమిటెడ్ ట్రైనింగ్ రిసోర్సెస్. నీకు ఇన్ మెనీ కేసెస్ కలెక్టింగ్ ట్రైనింగ్ డేటా ఈజ్ ఎక్స్పెన్సివ్ ఆర్ టైమ్ కన్స్యూమింగ్. సో జనరలైజేషన్ అలౌస్ ఏజెంట్స్ టు లెర్న్ ఎఫెక్టివ్లీ ఫ్రమ్ లిమిటెడ్ డేటా. నీకు లిమిటెడ్ డేటాల నుంచి కూడా నీకు ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది వస్తుంది అనమాట. నీకు మొత్తం కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు డేటా. అవాయిడ్స్ ఓవర్ ఫిట్టింగ్. ఏజెంట్స్ కెన్ ఓవర్ ఫిట్ టు స్పెసిఫిక్ ఎక్స్పీరియన్సెస్ ఇఫ్ ట్రైన్ ఆన్ లిమిటెడ్ డేటా. నీకు బేసిక్గా ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటంటే, నీకు ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏం లేదు బ్రో, నీకు మోడల్ని నువ్వు ఓవర్గా ట్రైన్ చేసేస్తే ఏమవుతుంది, కొత్త కన్ఫ్యూజన్స్ వస్తాయి. ఆ కొత్త కన్ఫ్యూజన్స్ రాకుండా నీకు మెమరైజేషన్ చేసుకోకుండా, ఓకేనా, ఉన్నట్టు ఇప్పటిలోనే మొత్తం జనరలైజ్ చేసుకొని అది పర్ఫామ్ చేయాలన్నమాట టాస్క్. అది ఓకే. నెక్స్ట్, లీనియర్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్ జామెట్రిక్ వ్యూ. లీనియర్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్ జామెట్రిక్ వ్యూ అంటే ఏంది? లీనియర్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్ ఇస్ అ మెథడ్ యూజ్డ్ ఇన్ RL టు ఎస్టిమేట్ వాల్యూ ఫంక్షన్స్. లీనియర్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్ యూజ్ చేసుకుని మనం వాల్యూ ఫంక్షన్స్ అనేది ఎస్టిమేట్ చేస్తాం, లైక్ స్టేట్ వాల్యూ ఆర్ యాక్షన్ వాల్యూ ఫంక్షన్ వెన్ డీలింగ్ విత్ లార్జర్ కంటిన్యూస్ స్టేట్ స్పేసెస్. ఇది ఎక్కడ వాడతాం అంటే లార్జర్ కంటిన్యూస్ స్టేట్ స్పేసెస్లో వాడతామంట. ఓకేనా. ఇన్ కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్ స్టోరింగ్ ఎగ్జాక్ట్ వాల్యూస్ ఫర్ ఈచ్ స్టేట్ బికమ్స్ ఇన్ఫీజిబుల్. ఇప్పుడు నీకు కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్స్ నీకు ప్రతి ఒక్క ఏమంటారు వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలంటే నీకు మెమరీ అనేది కన్స్ట్రెంట్ కాదు. నీకు 8 GB ఉంది నీ స్పేస్, అయితే నువ్వు ప్రతి ఒక్క వాల్యూని సెలెక్ట్ చేసుకోనుకో 8 GBలో నీకు 8 GB 1 month 2 months అనే మొత్తం నిండిపోతుంది. అదే నువ్వు అవసరం వచ్చినా ఉంచుకోనుకో ఇదే 8 GB నీకు 5-6 years వరకు వస్తుంది అట్లా. ఓకేనా. నువ్వు ఏం చేస్తావు, ఇప్పుడు నీకు వచ్చిన మెసేజెస్ అన్ని డిలీట్ చేస్తావు, ఎందుకంటే నీకు అవసరం లేని డిలీట్ చేసేస్తావు. ఇది కూడా అంతే చేస్తావు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ మెయింటైనింగ్ ఎ టేబుల్, లీనియర్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్ యూజెస్ ఫీచర్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ వెయిట్స్ టు జనరలైజ్ అక్రాస్ సిమిలర్ స్టేట్స్. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే టేబుల్స్ని మెయింటైన్ చేసే బదులు లీనియర్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్ ఏం చేస్తారు అంటే ఫీచర్స్ వాడుతుంది. ఈ ఫీచర్స్ ఆఫ్ ద స్టేట్ అనే ఏం చేస్తారా అంటే జనరలైజ్ చేస్తే అక్రాస్ సిమిలర్ స్టేట్స్ని, ఈ ఫీచర్స్ ఇంకా వెయిట్స్ కూడా వాడుతుంది, వెయిట్స్ అండ్ ఫీచర్స్ని వాడి సిమిలర్ స్టేట్స్ని జనరలైజ్ చేస్తుంది. ఓకేనా. ఎందుకురా అంటే సిమిలర్ స్టేట్స్కి సేమ్ ఫీచర్స్ ఉంటాయి, దాదాపు సేమ్ వెయిట్స్ ఉంటాయి కాబట్టి.
ఓకే, దీని వర్కింగ్ ఏంది? ఫస్ట్ ఫీచర్ రిప్రజెంటేషన్స్. ఫస్ట్ నువ్వు కొన్ని ఫీచర్స్ దీస్ ఫీచర్స్ రిప్రజెంట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద స్టేట్. కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద స్టేట్స్ని ఏమంటారు, రిప్రజెంట్ చేసే ఫీచర్స్ని నువ్వు తీసుకుంటావు. అదేంద్రా అంటే దాని ఫార్ములా ఇది, ఇట్లా రిప్రజెంట్ చేస్తావు. ఓకేనా. నెక్స్ట్ వెయిట్ వెక్టార్ని ఎట్లా తీసుకుంటావు? ఇట్లా తీసుకుంటావు. ఈజ్ లెర్న్ టు అడ్జస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ ఫీచర్. ఈ వెయిట్ వెక్టార్ యూజ్ చేసుకుని ప్రతి ఒక్క ఫీచర్ యొక్క ఇంపార్టెన్స్ని నువ్వు అడ్జస్ట్ చేసుకుంటావు. నెక్స్ట్ వాల్యూ అప్రాక్సిమేషన్ అంటే ఏంది? వాల్యూ ఆఫ్ అ స్టేట్ ఈజ్ అప్రాక్సిమేటెడ్ యాజ్ ఈ ఫార్ములా యూజ్ చేస్తావు. ప్రతి ఒక్క స్టేట్ని ఉన్న వాల్యూని నువ్వు అప్రాక్సిమేషన్ ఎట్లా చేస్తావు? వాల్యూ ఫంక్షన్ అంటే ఇట్లా ఈ ఫార్ములా యూజ్ చేసి వాల్యూ ఫంక్షన్ అప్రాక్సిమేట్ చేసుకుంటావు. నెక్స్ట్ అప్డేటింగ్ వెయిట్స్. వాల్యూ అప్రాక్సిమేషన్ చేసేసినాక నువ్వు వెయిట్స్ ఆర్ అప్డేటెడ్ యూజింగ్ గ్రేడియంట్ డిసెంట్ టు మినిమైజ్ ఎర్రర్స్ బిట్వీన్ ప్రెడిక్టెడ్ అండ్ యాక్చువల్ అవుట్పుట్స్. నీకు లాస్ని తగ్గియాలంటే ప్రెడిక్టెడ్ అండ్ యాక్చువల్ అవుట్పుట్స్లో మధ్యలో ఉన్న ఎర్రర్స్ని అంటే లాస్ని తగ్గియాలంటే లాస్ ఫంక్షన్ని నువ్వు గ్రేడియంట్ డిసెంట్ని యూజ్ చేసుకుని వెయిట్స్ అనేవి అప్డేట్ చేసుకుంటావు. అది. నెక్స్ట్ జామెట్రిక్ వ్యూ. ఈ లీనియర్ అప్రాక్సిమేషన్ ఫంక్షన్ యొక్క జామెట్రిక్ వ్యూ ఏంది? ఈ జామెట్రిక్ వ్యూ ఏంటిదంటే ఇమాజిన్ ఈచ్ స్టేట్ ఫీచర్ యాజ్ అ పాయింట్ ఇన్ అండ్ ఎన్ డైమెన్షనల్ స్పేస్. ఎన్ డైమెన్షనల్ స్పేస్లో నువ్వు ఈ స్టేట్ ఫీచర్ని ఇమాజిన్ చేసుకో. ఎన్ డైమెన్షనల్ స్పేస్ అంటే అయితే నీకు 2D కావచ్చు, లేకపోతే 3D కావచ్చు, 4D కావచ్చు, 5D కావచ్చు. మనం దేవుళ్ళం కాదు కాబట్టి 4D 5D మనకు తెలియదు. ఓన్లీ 2D 3D తెలుసు మనకి. ఓకేనా. ఈ 2D 3Dలో మనకు ఇమాజిన్ చేసుకోవచ్చు దేన్ని? ప్రతి ఒక్క స్టేట్ ఫీచర్ని. దాని తర్వాత ద వెయిట్ వెక్టర్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ డైరెక్షన్ ఇన్ దిస్ స్పేస్. ఇప్పుడు 2Dలో తీసుకోండి అనుకో, 2Dలో తీసుకుంటే ఓన్లీ 2 డైరెక్షన్స్ ఉంటాయి. ఓకేనా. ఓన్లీ 4 డైరెక్షన్స్ ఉంటాయి నీకు. అదే 3Dలో తీసుకోండి అనుకో 6 డైరెక్షన్స్ ఉంటాయి, అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్. ఓకేనా. నీకు 2D అంటే ఏం లేదు బ్రో, ఇట్లా 4 డైరెక్షన్స్ ఉన్నాయి. నీకు 3D అనుకో, ఇట్లా ఈ పెన్సిల్ ఉందా, ఇట్లా పై నుంచి కింది నుంచి. ఓకేనా. డెప్త్ అండ్ హైట్ అది. ఓకే. ది అప్రాక్సిమేషన్ ఈజ్ ద డాట్ ప్రోడక్ట్ బిట్వీన్ ద ఫీచర్ వెక్టర్ అండ్ వెయిట్ వెక్టర్. నీకు ముందు తీసుకున్న ఫీచర్స్ని ఈ వెయిట్స్ని నువ్వు డాట్ ప్రోడక్ట్ చేస్తే నీకు వాల్యూ అప్రాక్సిమేషన్ అనేది వస్తుంది. ఓకే. వాల్యూ ఫంక్షన్ రిప్రజెంట్స్ హైపర్ ప్లేన్ ఇన్ ఫీచర్ స్పేస్. నీకు ఇచ్చిన ఈ 3D స్పేస్లో నీకు ఒక హైపర్ ప్లేన్ని అది రిప్రజెంట్ చేస్తుంది వాల్యూ అప్రాక్సిమేషన్. లర్నింగ్ ఇన్ లీనియర్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్ క్యాన్ బి విజువలైజ్డ్ యాజ్ ఫైండింగ్ బెస్ట్ ఫిట్టింగ్ హైపర్ ప్లేన్ దట్ మినిమైజెస్ ది అప్రాక్సిమేషన్ ఎర్రర్. ఈ బెస్ట్ నీకు హైపర్ ప్లేన్ అనేది ఫైండ్ చేయడానికి మనము లీనియర్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్ అనేది వాడతాం. అది దీని జామెట్రిక్ వ్యూ. ఓకే. నీకు ఈ జామెట్రిక్ ఇదంతా ఏంద్రా ఇది సొల్లు అనుకున్నావు అనుకో, నీకు అర్థం కాకపోతే ఇది చాయిస్లోకి వదిలేసి, మ్యాక్సిమం అడుగుతాడు లేకపోతే లేదు, అడిగితే చాయిస్లోకి వదిలేసి. ఓకేనా. నెక్స్ట్ లీనియర్ TD lambda functions algorithm. It is a powerful algorithm used for value function approximation in RL. This is value function approximation that combines linear function approximation and eligibility traces. నువ్వు మామూలుగా TD lambda ఏం చేస్తావురా అంటే నువ్వు దీనికి ఏంద్రా అంటే నువ్వు ఇక్కడ ఏంటిది, ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ RL tasks which state spaces and is an extension of TD algorithm. ఇక్కడ ఏం చేస్తావురా అంటే నువ్వు టేబుల్స్ వాడకుండా ఇక్కడ లీనియర్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్ వాడుతున్నావు. ఓకేనా. ఇక్కడ లీనియర్ అని ఎందుకు అంటున్నావు? నువ్వు అక్కడ వాల్యూ ఫంక్షన్ అప్రాక్సిమేషన్ వాడతావు. అవునా. వాల్యూ అప్రాక్సిమేషన్ వాడినప్పుడు ఆ వాల్యూ అప్రాక్సిమేషన్ బదులు ఇక్కడ ఏ వాల్యూ ఏదో ఒక వాల్యూ అప్రాక్సిమేషన్ వాడతావు. కానీ ఇక్కడ నువ్వు లీనియర్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్ మాత్రమే వాడతావు. అది. ఓకేనా. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ RL tasks విచ్ లార్జ్ స్టేట్ స్పేసెస్ అండ్ నెక్స్ట్ ఇది ఆల్రెడీ చదివిన. నెక్స్ట్ key components ఏంది? ఫస్ట్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్ ఇస్ ద కీ కాంపోనెంట్. ఓకేనా. ద వాల్యూ ఫంక్షన్ VS ఈజ్ అప్రాక్సిమేటెడ్ యూజింగ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఫీచర్స్. ఇక్కడే వాల్యూ అప్రాక్సిమేషన్ ఫార్ములా చేంజ్ అవుతుంది నీకు. ఓకేనా. దేనికి? ఓన్లీ TD లాంబ్డాకి లీనియర్ TD లాంబ్డాకి. ఓకేనా. ఈ వాల్యూ ఫంక్షన్ అప్రాక్సిమేషన్ని నువ్వు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేస్తావు. ఓకేనా. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ట్రేసెస్ని ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటూ కంప్యూట్ TD ఎర్రర్స్ని ఎట్లా కంప్యూట్ చేస్తావు ఈ ఫార్ములా యూజ్ చేస్తావు. ఈ ఫార్ములాలో ఒకటి చేంజ్ అయితే నీకు అల్గారిథం కూడా సేమ్ ఉంటుంది TD లాంబ్డా లాగా దీనిది లీనియర్ది. ఓకే. సేమ్ టు సేమ్ అల్గారిథం బట్ ఫార్ములాస్ ఆర్ చేంజ్. అందుకని ఈ ఫార్ములాస్ బట్టి కొట్టి నీకు 2 ఆన్సర్లు వచ్చేస్తాయి. ఓకేనా. 6 ఫార్ములాస్ 2 ఆన్సర్స్. ఓకే. నెక్స్ట్ దీని అడ్వాంటేజెస్ ఏంద్రా అంటే లీనియర్ది ఎఫిషియంట్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్ ఇస్ డన్, అలౌస్ జనరలైజేషన్, మెమరీ ఎఫిషియన్సీ. ఇవి దీని అడ్వాంటేజెస్. ఓకే.
టైల్ కోడింగ్ అంటే ఏంది? నెక్స్ట్ టాపిక్. ఇట్ ఈస్ ద ఫంక్షన్ అప్రాక్సిమేషన్ టెక్నిక్ యూజ్డ్ ఇన్ ఆర్ఎల్ టు హ్యాండిల్ కంటిన్యూస్ స్టేట్ స్పేసెస్. నీ కంటిన్యూస్ స్టేట్ స్పేసెస్ ను హ్యాండిల్ చేయాలంటే టైల్ కోడింగ్ అనేది వాడతావు. ఓకేనా? బై డిస్క్రిటైజింగ్ అంటే ఏంది? దాన్ని దాపెట్టడం. దెమ్ ఇంటూ ఓవర్లాపింగ్ రీజియన్స్ కాల్ టైల్స్. వాటిని ఏం చేస్తారా అంటే డిస్క్రీట్గా నువ్వు డిస్క్రిటైజింగ్ చేస్తావు. డిస్క్రిటైజింగ్ అంటే ఏంది? వాటిని హైడ్ చేస్తావు, హిడెన్ చేయడం. ఓకేనా? ఇట్ హెల్ప్స్ రిప్రజెంట్ కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్స్ ఇన్ అ స్ట్రక్చర్డ్ వే. ఇదేంద్రా అంటే ఏం చేస్తుందిరా అంటే కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్స్ని స్ట్రక్చర్గా రిప్రజెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇగో నువ్వు ఒక్కటి గుర్తుంచుకో, ఇది ఒకటి పక్కా రాసి, నువ్వు ఇది పక్కా రాసేసినాక వీడు పక్కా రాసి వీడికి మొత్తం వచ్చేస్తుందని ఇది ఒక్క టర్మ్ రాసేసినానుకో వాడే నీకు మార్కులు ఇచ్చేస్తావు. అర్థమైందా? గుర్తుంచుకో, ఇది ఒక్క టర్మ్, లేకపోతే చేంజ్ తీసేస్తున్నట్టు తీసేస్తారు. ఓకే, చూసుకో మరి. In many RL problems, states are continuous, making it challenging to use simple table-based methods. Continuous RL problems ఉంటాయి మెనీ రియల్ వరల్డ్ అయితే, కాబట్టి నీకు సింపుల్ టేబుల్ బేస్డ్ మెథడ్స్ అనేవి కష్టమైతాయి. అందుకనే నువ్వు ఇట్లాంటివి వాడతావు టైల్ కోడింగ్ అనేది. దిస్ మెథడ్ అడ్రసెస్ దిస్ ప్రాబ్లమ్ బై అప్రాక్సిమేటింగ్ వాల్యూ ఫంక్షన్స్ ఆర్ క్యూ వాల్యూస్ ఫర్ కంటిన్యూస్ స్టేట్స్. ఈ ప్రాబ్లమ్ ఎట్లా అడ్రస్ చేస్తుందా అంటే వాల్యూ ఫంక్షన్స్ని క్యూ వాల్యూస్ని అప్రాక్సిమేట్ చేస్తుంది. ఓకేనా? దీని వర్కింగ్ ఏంటి? ఫస్ట్ టైలింగ్స్ అనేవి ఉంటాయి. ఎంటైర్ స్టేట్ స్పేస్ ఈస్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ ఓవర్లాపింగ్ గ్రిడ్స్ కాల్డ్ టైలింగ్స్. మల్టిపుల్ ఓవర్లాపింగ్ గ్రిడ్ అంటే ఏంది? ఒకదాని మీద ఒకటి ఉంటుంది. ఓకేనా? ఒకదాని మీద ఒకటి ఉండే ఓవర్లాపింగ్ గ్రిడ్స్ని టైలింగ్స్ అంటాం. ఆ టైలింగ్స్లో ఏముంచారా అంటే ఈచ్ టైలింగ్ కంటే స్మాలర్ సబ్ డివిజన్స్ కాల్ టైల్స్. ఆ ప్రతి ఒక్క టైలింగ్లో నీకు స్మాల్ సబ్ డివిజన్స్ ఉంటాయి, అవే టైల్స్. దే ఆర్ బేసిక్ యూనిట్స్ ఫర్ యూస్డ్ ఫర్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. థర్డ్ స్టెప్ ఏంద్రా అంటే ఎన్కోడింగ్. అ స్టేట్ ఈస్ ఎన్కోడెడ్ బై డిటర్మింగ్ విచ్ టైల్స్ ఇట్ ఇంటరాక్ట్స్ విత్. ఏ టైల్తో ఇంటరాక్ట్ అవుతుంది అనేది స్టేట్ అనేది డిటర్మైన్ చేసుకుంటుంది. బై ఈచ్ ఫైల్ గెట్స్ అసైన్డ్ అ బైనరీ వాల్యూ. ప్రతి ఒక్క టైల్కి ఏమవుతుందిరా అంటే బైనరీ వాల్యూ అనేది అసైన్ చేసుకుంటావు. వెదర్ ద స్టేట్ ఈస్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ద టైల్. ఆ స్టేట్ అనేది ఆ టైల్కి ఇన్సైడ్ ఉందా లేకపోతే అవుట్ సైడ్ ఉందా అనేది నీకు చెప్పడానికి బైనరీ వాల్యూ అనేది ఇస్తావు. ఓకే, ద కాంబినేషన్ ఆఫ్ బైనరీ వాల్యూస్ అక్రాస్ ఆల్ టైల్స్ ఫార్మ్ అ కాంపాక్ట్ డిస్క్రీట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద కంటిన్యూస్ స్టేట్. ఇది ఏంది? రిప్రజెంటేషన్ ఎట్లా జరుగుతుంది ఎన్కోడింగ్ తర్వాత. నీకు కాంబినేషన్, ఇప్పుడు ఫర్ సపోజ్ నీకు బైనరీ ఉంది కదా మొత్తం, నీకు 0 అంటే లోపల ఉంది, 1 అంటే బయట ఉంది అనుకో ఫర్ సపోజ్. ఓకేనా? ఇది ఏంది? 0 1 0 0 ఉంది అంటే ఏంది? ఇప్పుడు ఈ కాంబినేషన్ రిప్రజెంటేషన్ ఎట్లా చేస్తున్నారు అంటే ఇట్లా రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ స్టైల్ తీసుకొని దానికి బైనరీ వాల్యూని చూసుకొని నీకు అర్థమైపోతుంది. డిస్క్రిప్ట్ రిప్రజెంటేషన్ అంటే ఏంది? నీకు డిస్క్రిట్గా నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు తెలియనట్టు. ఎట్లా? 0 అంటే మనకు అర్థమైంది, మనకు తెలుసు కాబట్టి ఇంట్లో ఇన్సైడ్ అని ఉందని. ఓకేనా? ఇన్సైడ్ వాల్యూ ఉందని మనకు తెలుసు. అవుట్ సైడ్ అంటే 1 చెప్పినాం అట్లా. ఓకే, నెక్స్ట్ బెనిఫిట్స్. జనరలైజేషన్ అక్రాస్ స్మాలర్ స్టేట్స్. స్మాలర్ స్టేట్స్లో నీకు జనరలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ డైమెన్షనాలిటీ. నీకు హై డైమెన్షనాలిటీ స్పేసెస్ని లో డైమెన్షనాలిటీని తగ్గించడానికి, రెడ్యూస్ చేయడానికి, మోర్ కాంప్లెక్స్ నుంచి సింపుల్ మోడల్స్గా చేయడానికి నీకు టైల్ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మెమరీ ఎఫిషియన్సీ. నీకు మెమరీని కాపాడడానికి, ఎందుకంటే ఇది మొత్తం అన్ని వాల్యూస్ని తీసుకోదు, ఫంక్షన్ అప్రాక్సిమేషన్ చేస్తుంది. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ లెర్నింగ్. ఇది ఏంద్రా అంటే లెర్నింగ్ అనేది ఒక స్టేట్ని ఆ మోడల్కి ఇంప్రూవ్ చేస్తుంది చాలా. నెక్స్ట్ హ్యాండ్లింగ్ కంటిన్యూస్ ఫీచర్స్. నీకు కంటిన్యూస్ ఫీచర్స్ వచ్చినాయని, కంటిన్యూస్ స్టేట్స్ వచ్చినాయని హ్యాండిల్ చేసేయగలిగే శక్తి దీనికి ఉందన్నమాట. నెక్స్ట్ రోబోట్ కంట్రోల్ టాస్క్స్. దీని అప్లికేషన్స్ రోబోట్ కంట్రోల్ టాస్క్కి యూజ్ చేస్తాం, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్కి యూజ్ చేస్తాం. ఓకేనా? కాంప్లెక్స్ గేమ్ ఎన్విరాన్మెంట్స్కి యూజ్ చేస్తాం అది. ఓకే, నెక్స్ట్ టాపిక్ కంట్రోల్ విత్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్. కంట్రోల్ విత్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్ అంటే సేమ్ ఫంక్షన్ అప్రాక్సిమేషనే. ఓకేనా? ఇట్ ఈస్ అ టెక్నిక్ యూస్ టు హ్యాండిల్ లార్జర్ కంటిన్యూస్ స్టేట్ స్పేసెస్ ఆర్ యాక్షన్ స్పేసెస్ బై అప్రాక్సిమేటింగ్ ద వాల్యూ ఆర్ యాక్షన్ వాల్యూ ఫంక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ రిప్రజెంటింగ్ ఆల్ స్టేట్స్ ఆర్ యాక్షన్స్. ఇది సేమ్ మనకు తెలిసింది. అన్ని యాక్షన్స్ని స్టేట్స్ని ఎక్స్ప్లిసిట్గా నువ్వు రిప్రజెంట్ చేసే బదులు అప్రాక్సిమేట్ చేసేస్తావు వాల్యూస్ని. ఓకేనా? ఫంక్షన్ వాల్యూస్ని, ఆ యాక్షన్ వాల్యూస్ని. ఓకే, in traditional tabular RL, the agent learns the value or action value function for each combination of state or action. But in scenarios with large and continuous states, this approach becomes impractical. ఎందుకంటే చాలా ఉంటాయి, నువ్వు ప్రతి ఒక్కదాన్ని చేసుకోవాలంటే నీకు రేపు పొద్దున కాదు, నువ్వు ముసలాన్ని అయిపోతావు. అది in control with function approximation, a function approximator is used to estimate the value or action value function. కంట్రోల్ విత్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్ అంటే ఏం లేదా, ఫంక్షన్ అప్రాక్సిమేషన్తో నువ్వు ఎట్లా కంట్రోల్ చేస్తున్నావు,
ఓకేనా. ఆ ప్రాబ్లమ్ని లేకపోతే ఆ సిచ్యువేషన్ని ఎట్లా కంట్రోల్ చేస్తున్నావు ఫంక్షన్ అప్రాక్సిమేషన్, అది నీకు చెప్పడం అనమాట. అదే ఆన్సర్ దీనికి. ఓకేనా. ఇట్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఇట్ ఈస్ యూజ్డ్, ఫంక్షన్ అప్రాక్సిమేషన్ ఈజ్ యూజ్డ్ అండ్ ద ఫంక్షన్ అప్రాక్సిమేటర్ ఈజ్ యూజ్డ్ టు ఎస్టిమేట్ ద వాల్యూ ఆర్ యాక్షన్ వాల్యూ ఫంక్షన్. Okay, this function approximator maps the state or state action pair to its corresponding value. State action ni ani state action pair ni ani దాని corresponding value తోని మ్యాప్ చేస్తారు అనమాట ఫంక్షన్ అప్రాక్సిమేటర్. దే ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్ అప్రాక్సిమేటర్స్ దట్ క్యాన్ బి యూజ్డ్. లైక్ కొన్ని వేరియస్ టైప్స్ ఉన్నాయి. అవి ఏంద్రా అంటే ఫస్ట్ లీనియర్ రిగ్రెషన్. లీనియర్ రిగ్రెషన్ అనేది సింపుల్ బట్ కాంట్ క్యాప్చర్ కాంప్లెక్స్ రిలేషన్స్. నెక్స్ట్ ఏఎన్ఎన్స్ వాడచ్చును, పవర్ఫుల్ ఫర్ కాంప్లెక్స్ రిలేషన్స్ బట్ computationally expensive. Next, decision trees వాడచ్చు, kernel methods వాడచ్చు. These approximators learn a mapping between the state or state space and the estimated values through training. Training యూజ్ చేసుకొని ఈ అప్రాక్సిమేటర్స్ అనేవి స్టేట్ స్పేస్ కానీ స్టేట్ స్పేస్కి ఇంకా ఎస్టిమేటెడ్ వాల్యూస్కి మ్యాపింగ్ అనేది చేస్తుంది. ఈ స్టేట్కి దాని వాల్యూకి నీకు మ్యాప్ చేయాలంటే అది ఫస్ట్ ట్రైనింగ్ని యూజ్ చేసుకొని ట్రైన్ చేసుకొని దాని తర్వాత మ్యాపింగ్ చేస్తారంట. ఓకే. Next, during training, function approximator is updated to minimize error between predicted and true values. Between predicted and true values ki function approximator అనేది అప్డేట్ అవుతుంది. ఎట్లా ట్రైనింగ్ అప్పుడు రా అంటే ఆ ఎర్రర్ ని తగ్గియడానికి, లాస్ ని తగ్గియడానికి. దిస్ ఈస్ టిపికల్లీ అకాంప్లిష్డ్ యూజింగ్ ఆప్టిమైజేషన్ అల్గరిథమ్స్. ఓకేనా. నెక్స్ట్ టాపిక్, పాలసీ సెర్చ్. పాలసీ ఈజ్ అ స్ట్రాటజీ దట్ ద ఏజెంట్ యూజెస్ టు డిసైడ్ వాట్ యాక్షన్స్ టు టేక్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. డిఫరెంట్ స్టేట్స్ నువ్వు ఏ యాక్షన్ అయితే తీసుకోవాలి, దాన్ని పాలసీ అంటాం. పాలసీ సెర్చ్ ఏంటంటే నీకు సింపుల్ రా, నువ్వు ఏం చేస్తావు, ఇప్పటిదాకా మనం ఏం చేసినాం, ఫస్ట్ వాల్యూ ఫంక్షన్ కనుక్కున్నాం, లేకపోతే యాక్షన్ వాల్యూస్ కనుక్కున్నాం. యాక్షన్ వాల్యూస్ అన్న ఫంక్షన్ వాల్యూస్ అన్న కనుక్కొని దీని నుంచి ఆప్టిమల్ పాలసీ అనేది మనం డిరైవ్ చేసుకున్నాం. అవునా, ఇప్పటిదాకా అయితే అదే చేసినాం. ఈ పాలసీ సెర్చ్ ఏం చేస్తుందిరా అంటే నీకు వీటితో పని ఉండదు, డైరెక్ట్ ఆప్టిమల్ పాలసీ కనుక్కుంటుంది. ఓకేనా. ఆప్టిమైజ్ ద ఆప్టిమల్ పాలసీ ఇట్ సెల్ఫ్ రాదర్ దాన్ ఎస్టిమేటింగ్ వాల్యూ ఆర్ యాక్షన్ వాల్యూ ఫంక్షన్స్. ద కీ ఐడియా బిహైండ్ పాలసీ సెర్చ్ ఈస్ టు ఫైండ్ ద ఆప్టిమల్ పాలసీ బై సర్చింగ్ డైరెక్ట్లీ ఇన్ ద స్పేస్ ఆఫ్ పాలసీస్. నీకు స్పేస్ ఆఫ్ పాలసీస్లో ఏమేమి పాలసీస్ ఉన్నాయో అవన్నీ చూసి బెస్ట్ పాలసీ అనేది ఎత్తుక్కుంటుంది అది. ఓకేనా. నెక్స్ట్, సమ్ కీ ఐడియాస్ బిహైండ్ పాలసీ సెర్చ్ మెథడ్స్ ఆర్ యాజ్ ఫాలోస్. నీకు పాలసీ సెర్చ్ మెథడ్స్ ఎందుకు వాడుతున్నారు అంటే ఇవి రీజన్స్ అంట. ఓకేనా. Parameterized policy. A policy is represented by a set of parameters. Parameters అంటే ఏంది, కండిషన్స్. ఓకేనా. A policy is represented by a set of parameters that can be adjusted to improve the policy's performance. ఇది ఏం చేస్తుందిరా అంటే నీకు పారామీటర్స్ అనేవి సెట్ చేస్తుంది. కొన్ని పారామీటర్స్తోనే రిప్రజెంట్ చేసి ఉంటుంది పాలసీ. ఇక్కడ ఏమవుతుందిరా అంటే దట్ క్యాన్ బి అడ్జస్ట్ టు ఇంప్రూవ్ పాలసీస్ పర్ఫార్మెన్స్. ఈ పారామీటర్స్ని అడ్జస్ట్ చేసుకుంటే నీకు పాలసీ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అని డిసైడ్ అవుతుంది. కామన్ పారామీటరైజేషన్స్ ఇంక్లూడ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ కానీ లేకపోతే న్యూరల్ నెట్వర్క్స్ కానీ ఇట్లాంటివి యూజ్ చేసుకొని నువ్వు వీటిని పారామీటర్స్ లాగా తీసుకుంటావు. ఈ పారామీటర్స్ లాగా తీసుకోవడం వల్ల నువ్వు పాలసీ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా ఇదంతా నువ్వు చూసుకుంటావు అనమాట. నెక్స్ట్, అబ్జెక్టివ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్. పాలసీ సెర్చ్ మెథడ్ డిఫైన్ అన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ దట్ క్వాంటిఫైస్ ద క్వాలిటీ ఆర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ పాలసీ. ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ అంటే ఏం లేదురా, సింపుల్గా చెప్తా నీకు. పాలసీ సెర్చ్ మెథడ్స్ కెన్ డిఫైన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ దట్ క్వాంటిఫైస్ ద క్వాలిటీ. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే నీకు కొన్ని ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ అంటే ఏంది, నీకు క్వాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ని చెప్తుంది. ఓకేనా. ఆబ్జెక్టివ్ అంటే ఏంది, గోల్ అన్నట్టు. ఆ గోల్ నీకు దాని పర్ఫార్మెన్స్ అనేది చెప్తుంది ఆ పాలసీ ఎంత మంచిగా పర్ఫార్మ్ చేసింది. దిస్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ మెజర్ హౌ గుడ్ ద పాలసీ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ క్యూములేటివ్ రివార్డ్స్. నీకు క్యూములేటివ్ రివార్డ్స్ హైయెస్ట్ వచ్చినాయి అనుకో ఆ పాలసీ అనేది తోపు అన్నట్టు. అదే నీకు తక్కువ వచ్చినాయి అనుకో ఆ పాలసీ అనేది వేస్ట్ అన్నట్టు. ఇట్లా నీకు ఎవాల్యుయేట్ చేస్తుంది ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ అనేవి. ఏవి ఎవాల్యుయేట్ చేస్తాయి, పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేస్తుంది అది. ఓకేనా. నెక్స్ట్, ఆప్టిమైజేషన్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఈజ్ మ్యాక్సిమైజ్డ్ ఆర్ మినిమైజ్డ్. ఓకేనా. మ్యాక్సిమైజ్డ్ అని ఉంటుంది, మినిమైజ్డ్ అని ఉంటుంది బేస్డ్ ఆన్ ద సెట్ ఆఫ్ పారామీటర్స్. కొన్ని కండిషన్స్ వల్ల నీకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే ఏంది, క్యూములేటివ్ రివార్డ్స్. ఓకేనా. ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ క్యూములేటివ్ రివార్డ్స్ అనేది చెప్తుంది నీకేంది, పర్ఫార్మెన్స్ హై ఉందా లో ఉందా. హై ఉంటే మ్యాక్సిమైజ్డ్ ఉంటుంది ఆబ్జెక్టివ్ ఫంక్షన్, లో ఉంటే మినిమైజ్డ్ ఉంటుంది. దీన్ని
ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది సెట్ ఆఫ్ పారామీటర్స్ మీద కరెస్పాండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా. దిస్ ఆప్టిమైజేషన్ క్యాన్ బి పర్ఫార్మ్డ్ యూజింగ్ వేరియస్ టెక్నిక్స్. ఇది ఏం చేస్తుంది అంటే ఆప్టిమైజేషన్ అంటే నీకు సింపుల్గా చెప్తా, బెస్ట్ ఈ మ్యాక్సిమం ఏమంటారు, దిస్ ఆప్టిమైజేషన్ కరెస్పాండ్స్ టు క్యాన్ బి పర్ఫార్మ్డ్ యూజింగ్ వేరియస్ టెక్నిక్స్ లైక్ గ్రేడియంట్ డిసెంట్, బేసియన్ ఆప్టిమైజేషన్. ఏం చేస్తుంది అంటే ఆప్టిమైజేషన్ బెస్ట్గా అనుకుంటుంది. ఓకేనా. ఆ బెస్ట్ని అనుకోవడమే ఆప్టిమైజేషన్. ఓకే, ఆప్టిమైజ్ చేస్తుంది వాల్యూస్ని. ఓకేనా. పాలసీ సెర్చ్ వర్సెస్ వాల్యూ బేస్డ్ మెథడ్స్. పాలసీ సెర్చ్కి వాల్యూస్ బేస్కి ఉన్న తేడా ఏంది నీకంటే డిఫరెన్సెస్ కాదు, ఇది పాలసీ సెర్చ్ ఎట్లా డిఫరెంట్ అని చెప్తుంది. ఓకేనా. పాలసీ వర్సెస్ వాల్యూ బేస్డ్ మెథడ్స్ ఏం టు ఎస్టిమేట్ ద వాల్యూ ఆర్ యాక్షన్ వాల్యూ ఫంక్షన్స్ దెన్ డిజైర్ ద ఆప్టిమల్ పాలసీ. కానీ కాంట్రాస్ట్లో పాలసీ సెర్చ్ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ పాలసీస్ కోసమే వెతుక్కుంటుంది. ఓకే, మోడల్ ఫ్రీ పాలసీ సెర్చ్ మెథడ్స్ అనే వాటికి నీకు ఎన్విరాన్మెంట్ యొక్క మోడల్స్ అవసరం లేదు, స్టిమ్యులేట్ చేయని అవసరం లేదు, నీకు డైరెక్ట్ ఇంటరాక్షన్ మీదనే అది రిలై అయి ఉంటుంది. నెక్స్ట్ సర్చ్ ఇన్ పాలసీ స్పేస్. నీకు పాలసీ స్పేస్లో సర్చ్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ సర్చింగ్ ఇన్ స్పేస్ ఆఫ్ వాల్యూ ఫంక్షన్స్, పాలసీ సర్చ్ మెథడ్ సర్చ్ ఇన్ ద సర్చ్ ఆఫ్ పాలసీస్ స్పేస్ ఆఫ్ పాలసీస్ అడ్జస్టింగ్ ద పాలసీ పారామీటర్ టు ఆప్టిమైజ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఆప్టిమైజేషన్ ఏంద్రా అంటే నీకు బెస్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని చూస్ చేసుకోవడం. ఆ బెస్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని ఆప్టిమైజ్ చేసుకోవడానికి నీకు పాలసీ పారామీటర్స్ అనేవి యూజ్ చేసుకుంటావు, అడ్జస్ట్ చేసుకుంటావు. ఓకేనా. నెక్స్ట్ హ్యాండ్లింగ్ లార్జ్ ఆర్ కంటిన్యూస్ స్పేసెస్. లార్జ్ ఆర్ కంటిన్యూస్ స్పేసెస్ని హ్యాండిల్ చేయగలుగుతుంది పాలసీ సెర్చ్. Policy search methods are well suited to handle larger continuous states or action spaces as they directly optimize the policy, bypassing the need for explicit value function estimation. Value function చేసి దాని తర్వాత మళ్ళీ దానికి పాలసీ కనుక్కోవాలి, ఇదంతా సొల్ అవసరం లేదు. డైరెక్ట్ నీకు ఉన్న పాలసీస్లో బెస్ట్ చూస్ చేసుకుంటుంది అంతే. ఓకేనా. అందుకని నీకు ఎంత లార్జ్ ఉన్నా కానీ ఫాస్ట్గా అయిపోగొట్టేస్తుంది అది. నెక్స్ట్ టాపిక్ పాలసీ గ్రేడియంట్ మెథడ్స్. పాలసీ గ్రేడియంట్ మెథడ్స్ అంటే ఏంది? ఫస్ట్ దేర్ ఆర్ 2 types ఆఫ్ పాలసీ సెర్చ్ మెథడ్స్. అదేంటి అంటే పాలసీ గ్రేడియంట్ మెథడ్స్, గ్రేడియంట్ ఫ్రీ మెథడ్స్. మనకు ఓన్లీ పాలసీ గ్రేడియంట్ మెథడ్స్ ఉంది. పాలసీ గ్రేడియంట్ మెథడ్స్ ఆర్ క్లాస్ ఆఫ్ RL algorithms used to directly optimize the policy by adjusting its parameters. ఇది ఏం చేస్తుంది? పారామీటర్స్ని అప్డేట్ చేసి ఆప్టిమైజ్ పాలసీని కనుక్కుంటుంది. ఎట్లా రా అంటే మాక్సిమం క్యూములేటివ్ రివార్డ్ అంటే ఏంది, నీకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని హై చేసుకుంటుంది, ఆప్టిమైజ్ చేస్తుంది అది. దీస్ ఆర్ సూటబుల్ ఫర్ ఎన్విరాన్మెంట్స్ విత్ హై కంటిన్యూస్ ఆర్ హై డైమెన్షనల్ యాక్షన్ స్పేసెస్. హై డైమెన్షనల్ యాక్షన్ స్పేసెస్ అండ్ హై కంటిన్యూస్ స్టేట్స్ ఉంటాయి కానీ నీకు ఇది మంచి పని చేస్తుంది. నెక్స్ట్ దీని వర్కింగ్ ఏంద్రా అంటే ఫస్ట్ ఏజెంట్స్ పాలసీస్ పారామీటర్స్ బై సెట్ ఆఫ్ పారామీటర్స్. కొన్ని పారామీటర్స్ సెట్ ఆఫ్ పారామీటర్స్ తీసుకుంటావు. ఓకేనా. గోల్ ఇస్ టు మ్యాక్సిమైజ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే ఏంది? J of theta. ఓకేనా, విచ్ రిప్రజెంట్స్ ఎక్స్పెక్టెడ్ క్యూములేటివ్ రివార్డ్స్. నెక్స్ట్ పారామీటర్స్ ఆర్ అప్డేటెడ్ యూజింగ్ గ్రేడియంట్ అసెంట్. గ్రేడియంట్ అసెంట్ని యూజ్ చేసుకుని పారామీటర్స్ని అప్డేట్ చేసుకుంటావు. దానికి ఇది ఫార్ములా. ఓకే, ఇది గుర్తుంచుకో. నెక్స్ట్ ఇట్ యూజెస్ పాలసీ గ్రేడియంట్ థియరమ్ టు కంప్యూట్ ఇదేంది? గ్రేడియంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫంక్షన్. గ్రేడియంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫంక్షన్ నువ్వు ఎట్లా కంప్యూట్ చేస్తావు అంటే పాలసీ గ్రేడియంట్ థియరమ్ అని వాడతావు. దానికి ఫార్ములా ఏంటంటే ఈ ఫార్ములాస్ నువ్వు బట్టి కొట్టుకో. ఓకే, దీస్ మెథడ్స్ ఆఫెన్ యూజ్ స్టోకాస్టిక్ పాలసీస్ టు అలో బెటర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద యాక్షన్ స్పేసెస్. స్టోకాస్టిక్ పాలసీస్ అంటే ఏంది? అన్సర్టెన్ పాలసీస్. నీకు తెలియదు ఎట్లాంటి ఆ పాలసీ ఏముంటుందిరా అంటే నువ్వు స్పెసిఫిక్గా నీకు మెన్షన్ చేయదు, నువ్వు ఈ సర్చ్ చేయి ఇట్లా చేసుకురా అని. నీకు మొత్తం ఉన్నదంతా చేసుకొని రమ్మంటుంది. అదే అన్సర్టెన్. ఎందుకు మొత్తం ఉన్నదంతా చేసుకొని రమ్మంటుంది అంటే నీకు ఆ స్టేట్ యొక్క మొత్తం ఎక్స్ప్లోరేషన్ చేస్తావు. నువ్వు ఇప్పుడు ఈ చిన్న స్పేస్ వదిలిపెట్టినావు అనుకో, నీకు రివార్డ్లో ఇంట్లోనే ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ సర్కిల్ ఉంది, ఓకేనా, ఈ స్టేట్ అనుకో, ఇక్కడ ఉంది. నువ్వు ఇదంతా ఎక్స్ప్లోర్ చేసినావు, ఇది ఒక్కటి వదిలేసినావు. నీకు ఆ మీమ్ తెలుసు కదా, నువ్వు మొత్తం గోల్డ్ అంతా డిగ్ చేసినాక ఎగ్జాక్ట్ గోల్డ్ ఉండే దగ్గర వాడు ఆపేసి రిటర్న్ వెళ్ళిపోతాడు. అట్లా చేయొద్దు. కాబట్టి నీకు ఇక్కడ స్టోకాస్టిక్ పాలసీస్ ఇస్తుంది. స్టోకాస్టిక్ పాలసీస్ ఇస్తే ఏం చేస్తుంది? నువ్వు ఇది కూడా చేస్తావు. ఇది కూడా చేస్తే నీకు ఇందులో హిడెన్ రివార్డ్ ఉన్నా నీకు వచ్చేస్తుంది అనమాట. మ్యాక్సిమైజ్ ఎక్స్ప్లోరేషన్ చేస్తాను అది. దానిలో టైప్స్ ఉన్నాయి కొన్ని. ఓకేనా, ఆల్గరిథమ్స్ టైప్స్ ఏంద్రా అంటే ఫస్ట్ ప్రాక్సిమల్ పాలసీ ఆప్టిమైజేషన్, PPO. ప్రాక్సిమల్ పాలసీ ఆప్టిమైజేషన్ అంటే ఇట్ ఈస్ అ popular policy gradient algorithm that uses a surrogate objective function. Surrogate objective function అంటే substitute objective function అనేది యూజ్ చేస్తుంది. అది యూజ్ చేసి అండ్ ఇట్ యూజెస్ అ లాస్ ఫంక్షన్. లాస్ ఫంక్షన్ అంటే ఏంది? ఎర్రర్ బిట్వీన్ యాక్చువల్ అవుట్పుట్ అండ్ యాక్చువల్ రివార్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ రివార్డ్. దాన్ని లాస్ ఫంక్షన్ అంటాం. ఆ లాస్ ఫంక్షన్ యూజ్ చేసుకొని స్మాల్ పారామీటర్స్ని అప్డేట్ చేసుకునేటట్టు ఎంకరేజ్ చేస్తుంది. ఎంకరేజ్ ఎందుకు చేస్తుంది? స్మాల్ పారామీటర్స్ని అప్డేట్ చేసుకుంటే ఏమొస్తుందిరా అంటే స్టెబిలిటీ వస్తుంది. ఆ స్టెబిలిటీ వచ్చినందుకు నువ్వేం చేస్తావు? లార్జర్ పాలసీ చేంజెస్ అంటే ఏంది? నీకు ఆ పాలసీని మొత్తం మార్చేస్తుంది అన్న అట్లాంటి చేంజెస్ వచ్చినాయి అనుకో, దాన్ని నువ్వు కంట్రోల్ చేసేయచ్చు, మిటిగేట్ చేసేయచ్చు, ఆపేయచ్చు అది. ఓకేనా.
ట్రస్ట్ రీజియన్ పాలసీ ఆప్టిమైజేషన్. ట్రస్ట్ రీజియన్ పాలసీ ఆప్టిమైజేషన్ TRPO అంటే ఏంటంటే అనదర్ అల్గోరిథం దట్ ఎన్ఫోర్సెస్ కన్స్ట్రెయింట్ ఆన్ ద సైజ్ ఆఫ్ పాలసీ అప్డేట్స్. నీకు పాలసీ అనేది ఎక్కువ అప్డేట్ కాకుండా నీకు ఇది ఒక ఆపుతా ఉంటుంది, కన్స్ట్రెయింట్ ఇస్తుంది, దానికి ఫోర్స్ చేస్తుంది ఆపడానికి. ఎందుకు? అవాయిడ్ లార్జ్ పాలసీ డైవర్జెన్సెస్. నీకు పాలసీ అనేది లార్జ్గా చేంజ్ అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆప్టిమైజేషన్ అనేది నీకు కాదు. ఓకేనా? లార్జ్ పాలసీ చేంజెస్ వచ్చేస్తే నీకు ఆప్టిమైజేషన్ సరిగ్గా కాదు, కాబట్టి నీకు అది ఆపేయడానికి ట్రై చేస్తుంది, కంట్రోల్ ఉండడానికి ట్రై చేస్తుంది, కన్స్ట్రెయింట్స్ ఇస్తుంది. నెక్స్ట్ యాక్టర్ క్రిటిక్ మెథడ్స్. ఈ మెథడ్ ఏం చేస్తుందా అంటే కంబైన్ ద బెనిఫిట్స్ ఆఫ్ బోత్ పాలసీ బేస్డ్ అండ్ వాల్యూ బేస్డ్ మెథడ్స్ బై ఇన్కార్పొరేటింగ్ యాక్టర్ అండ్ క్రిటిక్. యాక్టర్ అంటే కూడా అంటే ఈ పాలసీ, క్రిటిక్ అంటే కూడా అంటే వాల్యూ ఫంక్షన్. ఓకేనా? ఈ యాక్టర్ అనేటు పాలసీ అనేది ఏం ప్రొవైడ్ చేస్తారు అంటే పాలసీ అప్డేట్స్ అనేవి ఇస్తారు, డైరెక్షన్స్ అంటే ఏంది, మన పాలసీ అనేది అప్డేట్ ఇస్తుంది. ఈ క్రిటిక్ ఏం చేస్తారా అంటే ఎస్టిమేట్స్ వాల్యూ ఫంక్షన్ అండ్ ప్రొవైడ్స్ బేస్ లైన్ ఫర్ పాలసీ ఇంప్రూవ్మెంట్. ఇది ఏం చేస్తుంది, ఇప్పుడు నీకు ఒక యాక్టర్ ఉన్నాడు. ఓకేనా? యాక్టర్ ప్యూర్గా తోపుగా చేసేసింది అనుకో, చేసేస్తే ఏమవుతుంది, వాడిని గాల్లో ఉంచడానికి వాడిని క్రిటిక్ అనేటోడు ఒకడు ఉంటాడు. సపోజ్ వాళ్ళ డాడ్ అనుకో. ఓకేనా? నీకు యాక్టర్ క్రిటిక్ కాదు, నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నువ్వు ఉన్నావు బ్రో, నువ్వు 98 మార్క్స్, నీకు 98% వచ్చింది. ఓకే, 98% వచ్చినా కానీ నువ్వు పోయి మీ డాడీకి చూపెట్టినావు అనుకో, నీకు 98 ఎందుకు వచ్చింది, 100 రావాలి కదా, వేస్ట్ ఫెయిల్లో అని తిడతాడు. అవునా? 100 రావాలి కదా, 98 ఎందుకు వచ్చిందని తిడతాడు. అది కామన్ మనకు, నీకు అంతే చేస్తావు, నాకు అంతే చేస్తావు. అప్పుడు ఏమవుతుందిరా అంటే చీది అమ్మ అని నువ్వు అనుకుంటావు. కాకపోతే మీ డాడీ ఏంది, లోపల కూర్చుంటాడు, దావత్ చేసుకుంటాడు. ఎందుకురా అంటే మా ఓన్కి 98% వచ్చింది, కాకపోతే నీ ముందర 100 లాగా నటిస్తాడు. ఎందుకు నటిస్తాడు రా అంటే నీకు ఒక కన్స్ట్రెయింట్ ఇవ్వడానికి. ఒకవేళ నీకు తోపనేసింది అనుకో, నువ్వు ఇంకా ఎఫర్ట్ పెట్టవు, ఎక్కడ చెడిపోతావు అని చెప్పి నీకు 100 అనేది ఇస్తాడు. ఇది కూడా అంతే చేస్తుంది అనమాట క్రిటిక్. ఇక్కడ క్రిటిక్ ఏం చేస్తుందిరా అంటే నీకు అప్డేట్స్ని ప్రొవైడ్ చేసినప్పుడు, అంటే నీకు మార్క్స్ నీకు చెప్పినప్పుడు నీకు ఎక్కువ వచ్చినా సరే దానికి ఒక బేస్ లైన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ బేస్ లైన్ దాటి నీకు పాలసీ అనేది ఇంప్రూవ్ కావద్దు. ఓకేనా? ఎందుకు ఇంప్రూవ్ కావద్దురా అంటే నీకు ఇంప్రూవ్ అయితే చెడిపోతుంది కాబట్టి అది. ఓకే, నెక్స్ట్ రీఇన్ఫోర్స్ అల్గరిథం అంటే ఏంది? ఇట్ యూజెస్ MC ఎస్టిమేషన్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అండ్ యూజెస్ కంప్లీట్ ఎపిసోడ్స్ టు ఎస్టిమేట్ పాలసీ గ్రేడియంట్. ఇక్కడ ఏం లేదు బ్రో, MC ఎస్టిమేషన్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అండ్ యూజెస్ కంప్లీట్ ఎపిసోడ్స్. ఇక్కడ ఏం చేస్తుందిరా అంటే రీఇన్ఫోర్స్మెంట్, MC ఎస్టిమేషన్ అంటే తెలుసు, మొత్తం ఎపిసోడ్స్ అయిపోయేదాకా, అండ్ ఎక్స్పెక్ట్ రిటర్న్ యూజెస్ కంప్లీట్ ఎపిసోడ్స్ టు ఎస్టిమేట్ పాలసీ గ్రేడియంట్. నీ కంప్లీట్ ఎపిసోడ్స్ అయిపోయేదాకా ఆగి పాలసీ గ్రేడియంట్ అనేది ఇస్తుంది. ఓకేనా? దీనికి అల్గరిథం ఉంది, ఈ అల్గరిథం చూద్దాం జస్ట్ చిన్నగా. ఇనిషియలైజ్ పాలసీ పారామీటర్స్ ఇది తీసుకుంటాం. నెక్స్ట్ ఫర్ ఈచ్ ఎపిసోడ్ జనరేట్ ట్రాజెక్టరీ బై ఫాలోయింగ్ కరెంట్ పాలసీ. నువ్వు కరెంట్ పాలసీ యూజ్ చేసుకొని ట్రాజెక్టరీ అనేది ఏమంటారు జనరేట్ చేస్తావు. ట్రాజెక్టరీ అంటే ఏంది, ఆ కరెంట్ పాలసీ వల్ల నీకు వచ్చింది మంచి యాక్షనా, మంచి రివార్డా కాదా, అంటే యాక్షన్ ఇట్లుంది అంటే నీకు ట్రాజెక్టరీ తగ్గుకుంటూ వచ్చింది లేకపోతే పెరుగుకుంటూ వచ్చింది, అట్లా నువ్వు దాన్ని చూసుకుంటావు. దాని తర్వాత కంప్యూట్ కమ్యూలేటివ్ రివార్డ్స్ ఫర్ ఈచ్ స్టేట్ యాక్షన్ పేర్. ప్రతి ఒక్క స్టేట్కి నువ్వు కంప్యూట్ చేసుకుంటావు. అప్డేట్ పాలసీ పారామీటర్స్ యూజింగ్ ఈ ఫంక్షన్, ఈ ఫార్ములా. ఓకే, ఇది దీనిది. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ డీప్ ఆర్ఎల్ అంటే ఏంది? డీప్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇట్ కంబైన్స్ DL with RL టెక్నిక్స్, ఇన్వాల్వ్స్ ట్రైనింగ్ అ న్యూ నెట్వర్క్ ఆఫ్ ANNs టు మేక్ సీక్వెన్షియల్ డెసిషన్స్ ఇన్ అన్ ఎన్విరాన్మెంట్ టు మ్యాక్స్ రివార్డ్ సిగ్నల్ చేయడానికి, నీకు సీక్వెన్షియల్ డెసిషన్స్కి చేసుకోవడానికి నీకు ANNs కానీ, ఓకేనా, నెట్వర్క్ ఆఫ్ ANNs అనేవి ఇన్వాల్వ్ చేస్తుంది. అంటే నీకు ఏం చేస్తుంది, డీప్ లెర్నింగ్ని RLతో కంబైన్ చేస్తుంది అంతే. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ రీప్లే అంటే ఎక్స్పీరియన్స్ రీప్లే ఇస్ అ ఫండమెంటల్ టెక్నిక్ యూజ్డ్ ఇన్ DRL. డీప్ లెర్నింగ్ దాంట్లో వాడుతున్న ఎక్స్పీరియన్స్ రీప్లే దట్ ఎన్హాన్సెస్ ద స్టెబిలిటీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ లెర్నింగ్ అల్గరిథమ్స్. నీకు ఎఫిషియన్సీ కానీ స్టెబిలిటీ కానీ లెర్నింగ్ అల్గరిథమ్స్కి ఎన్హాన్స్ చేయడానికి వాడుతుంది. ఇట్ ఇన్వాల్వ్ స్టోరింగ్ అండ్ రీయూజింగ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఏంది, నీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా బ్రో. నువ్వేంది ఫస్ట్ ఏం చేసినావు అంటే ఫర్ సపోజ్ నువ్వు ఒక క్రికెట్ మ్యాచ్ చూసినావు, స్టేడియంకి వెళ్ళినావు. ఓకేనా? స్టేడియంకి వెళ్ళినావు, క్రికెట్ చూస్తున్నావు. ఓకే, స్టేడియంకి వెళ్ళి క్రికెట్ చూస్తున్నప్పుడు నువ్వు ఏం చేసినావు, ఫస్ట్ టైము నువ్వు పోతున్నప్పుడు నీకు బండి ఎక్కడనో గుద్దుకుంది అనుకో, ఫర్ సపోజ్ గుద్దుకొని చిన్న దెబ్బలు తాకినాయి. నీకు వచ్చి దినమ్మ ఎందుకు ఇట్లా అయిందని క్రికెట్ మ్యాచ్కి వచ్చినావు, అయిపోయింది క్రికెట్ చూసినావు, ఇంటికి వెళ్ళిపోయినావు. నెక్స్ట్ సెకండ్ టైం మళ్ళీ క్రికెట్ స్టేడియంకి పోయినావు మ్యాచ్ చూడడానికి.
ఓకే, మ్యాచ్ చూడడానికి మళ్ళీ క్రికెట్ సెకండ్ టైం పోయినప్పుడు ఏమైంది, ఈసారి బండి తీసుకొని పోలేం ముందు జాగ్రత్త కోసం, మెట్రోలో పోయినప్పుడు ఏమైంది, మెట్రో ఎలివేటర్ దిగుతున్నప్పుడు పడిపోయినావు, మళ్ళీ కొన్ని దెబ్బలు తాకినాయి, చిదినమ్మా అనుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఏమైంది, మళ్ళీ నువ్వు క్రికెట్ స్టేడియంకి వచ్చినప్పుడు ఏమైందిరా అంటే ఈసారి అక్కడ ఇక్కడ 2 జాగ్రత్తలు తీసుకొని స్టేడియం దాకా పర్ఫెక్ట్ వచ్చేసినావు. కాకపోతే రాగానే నీ టికెట్ కనిపించకుండా పోయింది. ఈసారి నీకు టికెట్ కనిపించకుండా పోయింది, ఒక అర్ధగంట ఆగి నీ టికెట్ మొత్తం చూపించి మళ్ళీ తర్వాత మొత్తం ప్రాసెస్ చేసుకుని దాని తర్వాత లోపలికి వెళ్ళినావు. అప్పటికి సగం మ్యాచ్ అయిపోయింది. అదే ఓకేనా, నీకు బేసిక్ ఇప్పుడు ఏమైంది, నువ్వు క్రికెట్ స్టేడియంకి వెళ్తున్నప్పుడల్లా నీ దరిద్రం వెంటాడుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం నువ్వు ఏమనుకుంటావు అంటే ఇంట్లోనే కూర్చొని చేసుకుంటా అంటావు. అది బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నువ్వు ఇప్పుడు ప్రజెంట్ అనేదాన్ని నువ్వు డిసైడ్ చేసుకుంటావు. ఇట్ ఇన్వాల్వ్ స్టోరింగ్ అండ్ రీయూజింగ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఏంది, నీకు ఇవన్నిటిని స్టోర్ అయిపోయి ఉన్నాయి. ఇది ఇప్పుడు నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ క్రికెట్ స్టేడియంకి వెళ్దాం అన్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకుంటున్నావు, పోవాలా అనొద్దా అని డెసిషన్ తీసుకుంటావు. అట్లా ఓకేనా. డ్యూరింగ్ లెర్నింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ బేసింగ్ అప్డేట్స్ సోలీ ఆన్ కరెంట్ స్టేట్ మళ్ళీ నువ్వు పోవాలా వద్దా అని ఉంచుకోవడం కంటే టేక్స్ శాంపుల్స్ ఆఫ్ బ్యాచ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ రీప్లే బఫర్. అంటే ఏంది, నువ్వు బ్యాచ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ని తీసుకుంటావు. నీకు నెగటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు పోవడానికి డిసైడ్ అవుతావు. అదే నీకు పాజిటివ్, పోయినప్పుడు విరాట్ కోహ్లీ సెంచరీ చేసింది, నెక్స్ట్ టైం పోయినప్పుడు రిషబ్ పంత్ సెంచరీ చేసింది, నెక్స్ట్ టైం పోయినప్పుడు రోహిత్ శర్మ సెంచరీ చేసింది, నేను పోతే అందరు సెంచరీలు చేస్తున్నాను అనుకో, చిదినమ్మా ఏ పైసలు ఖర్చు అయితే ఖర్చునే నేను పోతా అంటావు ఇండియాని గెలిపించడం కోసం. అది ఓకేనా. ఇక్కడ ఏంది బ్రేకింగ్, ఇక్కడ ఏంద్రా అంటే అది ఎట్లా రీప్లే చేస్తావు ఎక్స్పీరియన్సెస్ని అంటే ఫ్రమ్ రీప్లే బఫర్. ఈ రీప్లే బఫర్ అనే దాన్ని యూజ్ చేసుకుని ఆ ఎక్స్పీరియన్సెస్ని రీప్లే చేసుకుంటావు. బ్రేకింగ్ ద కోరిలేషన్ బిట్వీన్ కన్సిక్యూటివ్ ఎక్స్పీరియన్సెస్. నీకు రిలేషన్ ఎక్స్పీరియన్స్, నీకు ఇప్పుడు ఒకసారి బ్యాడ్ అయింది, ఒక గుడ్ అయింది, ఇట్లా ఇది ఆలోచించు. ఈ ఎక్స్పీరియన్సెస్కి ఉన్న బౌండరీస్ అనేది తీసేసి మొత్తం కన్సిడర్ చేస్తావు. అట్లా బై డూయింగ్ సో ఇట్ హెల్ప్స్ స్టెబిలైజ్ లెర్నింగ్ ప్రాసెస్, రెడ్యూస్ వేరియన్స్ ఆఫ్ అప్డేట్స్ అండ్ ప్రివెంట్ నెట్వర్క్ ఫ్రమ్ ఓవర్ ఫిట్టింగ్. ఇది ఏం చేస్తుంది, ఇట్లా నువ్వు ఈ ఎక్స్పీరియన్సెస్ అనేది యూజ్ చేయడం వల్ల నీకు వేరియన్స్ అనేది తగ్గిస్తుంది అప్డేట్స్. దాని తర్వాత ఓవర్ ఫిట్టింగ్ కాకుండా చూసుకుంటుంది. It is valuable due to 2 reasons. ఇదేది experience replay. 2 reasons. It enables a efficient reuse of experiences as NNs can quickly compute multiple updates from a single batch of experience. నువ్వు సింగిల్ బ్యాచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి మల్టిపుల్ అప్డేట్స్ NNs కంప్యూట్ చేయగలుగుతాయి. అందుకనే ఇది వాల్యుబుల్ అనమాట నీకు. దిస్ ఇంప్రూవ్స్ డేటా ఎఫిషియన్సీ బై ఎక్స్ట్రాక్టింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఈచ్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ నుంచి నీకు మోర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అది నెక్స్ట్ సెకండ్ రీజన్ ఏంద్రా అంటే ఇట్ బ్రేక్స్ ద టెంపరల్ కోరిలేషన్ బిట్వీన్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఆర్ క్రిటికల్ ఇన్ ఆర్ఎల్. నీకు ఆ టెంపరల్ కోరిలేషన్ అనేది రెండు ఎక్స్పీరియన్స్ల మధ్య రిలేషన్ అనేది బ్రేక్ చేయడం ఇంపార్టెంట్. అట్లా బ్రేక్ చేసి ఏమవుతుందిరా అంటే నెట్వర్క్ క్యాన్ లెర్న్ ఫ్రమ్ అ మోర్ డైవర్స్ సెట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఇంకా ఎక్స్పీరియన్సెస్ని యూజ్ చేసుకొని నీకు డైవర్స్ సెట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి నువ్వు లెర్న్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ డెసిషన్ మేకింగ్ స్ట్రాటజీస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, లీడింగ్ టు బెటర్ పర్ఫార్మెన్స్. అట్లా ఓకే. నెక్స్ట్ ఫిటెడ్ క్యూ ఇటరేషన్ అంటే ఏంది, ఇది ఇంపార్టెంట్ చూసుకో. ఫిటెడ్ క్యూ ఇటరేషన్, ఇట్ ఈస్ అ వాల్యూ బేస్డ్ RL algorithm that approximates క్యూ ఫంక్షన్ యూజింగ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్నిక్స్. ఇది ఏందిరా అంటే వాల్యూ బేస్డ్ ఫంక్షన్ ఇది. ఓకేనా, ఈ అల్గరిథం వాల్యూ బేస్డే. ఓకే, గుర్తుంచుకో, వాల్యూ బేస్డ్, పాలసీతో మనకు సంబంధం లేదు. వాల్యూ ఫంక్షన్ కనుక్కుంటావు ఇక్కడ. ఓకే, యూజింగ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ వాడుకుంటావు, సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్నిక్స్ ఓవర్ బ్యాచ్ ఆఫ్ కలెక్టెడ్ ఎక్స్పీరియన్సెస్. ఓకేనా. ఇట్ ఈస్ అన్ ఆఫ్ పాలసీ అనేది యూజ్ చేస్తుంది ఇక్కడ. బ్యాచ్ RL అల్గరిథం డిజైన్ టు సాల్వ్ కాంప్లెక్స్ డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి వాడతారు. ద మెయిన్ గోల్ ఆఫ్ ఫిటెడ్ క్యూ ఇటరేషన్ ఈస్ టు ఇటరేటివ్లీ ఇంప్రూవ్ క్యూ ఫంక్షన్ ఎస్టిమేట్ బై ఫిట్టింగ్ ఇట్ టు బెల్మెన్స్ ఆప్టిమాలిటీ ఈక్వేషన్. ఇక్కడ ఏం వాడతారు అంటే బెల్మెన్స్ ఆప్టిమాలిటీ ఈక్వేషన్ వాడతావు. ఈ బెల్మెన్స్ ఆప్టిమాలిటీ ఈక్వేషన్ ఒక్కటే వాడను, ML మోడల్స్ కూడా వాడతావు దానికి తోడు. NNs లేకపోతే డెసిషన్ ట్రీస్, ఇవి రెండు వాడడం వల్ల ఏమవుతుందిరా అంటే యు ఆర్ టేకింగ్ బోత్ RL అండ్ DL రెండు వాడుకొని నువ్వు తోపెస్ట్గా పర్ఫామ్ చేయగలుగుతావు అనమాట. ఓకేనా. దీని అల్గరిథం చూద్దాం. ఫస్ట్ నువ్వు డేటా అనేది కలెక్ట్ చేసుకుంటావు. కలెక్ట్ బ్యాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, SARS. ఫస్ట్ స్టేట్ యాడ్ దన్ యాక్షన్, దాని కరెస్పాండింగ్ రివార్డ్, నెక్స్ట్ స్టేట్ నెక్స్ట్ యాక్షన్ అట్లా అనుకో. ఇనిషియలైజ్ క్యూ ఫంక్షన్ ఇనిషియలైజ్ చేసుకో యాక్షన్ వాల్యూ ఫంక్షన్స్ని. ఓకే, నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ బెల్మెన్ ఈక్వేషన్ అప్లికేషన్ అంటే బెల్మెన్ ఈక్వేషన్ యూజ్ చేసుకుంటాం ఫర్ ఈచ్ ఇటరేషన్ కే అప్డేట్ క్యూ ఫంక్షన్ అంటే యాక్షన్ వాల్యూ ఫంక్షన్ ఎట్లా అప్డేట్ చేసుకుంటాం అంటే బెల్మెన్ ఈక్వేషన్ యూజ్ చేసుకుంటాం QK+1 ఇది ఫార్ములా గుర్తుంచుకో. నెక్స్ట్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ స్టెప్ ఫిట్ రిగ్రెషన్ మోడల్ టు మినిమైజ్ ది ఎర్రర్ బిట్వీన్ ప్రెడిక్టెడ్ క్యూ వాల్యూస్ అండ్ టార్గెట్ వాల్యూస్ కంప్యూటర్ ఫ్రమ్ బెల్మెన్ ఈక్వేషన్. నీకు ఈ కంప్యూటర్కి దీని నుంచి వచ్చిన క్యూ వాల్యూ ఉంటుంది కదా, ఈ క్యూ వాల్యూకి ప్రెడిక్టెడ్ క్యూ వాల్యూకి నీకు టార్గెట్ కావాల్సిన క్యూ వాల్యూకి మధ్యలో వచ్చిన లాస్ ఫంక్షన్ కానీ ఎర్రర్ కానీ మినిమైజ్ చేసుకోవడానికి నువ్వు రిగ్రెషన్ మోడల్ అంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది వాడుకుంటున్నావు, DL అనేది వాడుకుంటున్నావు. తర్వాత అది వాడుకున్నాక నీకు మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. తగ్గుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుందా అంటే కంటిన్యూ ఇటరేటింగ్ అంటిల్ కన్వర్జెన్స్ ఆర్ స్టాపింగ్ క్రైటీరియన్ ఈజ్ మెట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ప్రాపగేషన్ నిన్న చదివినావు కదా, అదే దీని కిందకి వస్తుంది. ఓకే, కంటిన్యూ ఇటరేట్ చేసుకుంటే వెళ్ళు. ఎప్పటిదాకా అంటే నీకు ఇదే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది కంటిన్యూ చేసుకుంటే వెళ్ళు. ఎప్పటిదాకా నీకు క్యూ వాల్యూ ఫంక్షన్ అనేది ఆప్టిమల్ అంటే ఆప్టిమల్కి దగ్గరకు వచ్చినప్పుడు, రిక్వైర్డ్ దానికి దగ్గరగా వచ్చినప్పుడు నువ్వు ఇంకా నీకు చేంజెస్ అయితే లేదు, ఇదే మ్యాక్సిమం అన్నప్పుడు ఆపేసి. వర్క్స్ వెల్ విత్ లిమిటెడ్ డేటాతో వర్క్ అవుతుంది. విత్ ఆల్ ML మోడల్స్తో ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్. ఇట్ కెన్ లెర్న్ ఫ్రమ్ హిస్టారికల్ డేటా. At disadvantages in computationally intensive, may struggle in high dimensional environments. Applications robotics, autonomous vehicles, healthcare models. ఓకేనా. నెక్స్ట్ నీ RL అనే లాస్ట్ టాపిక్ కేస్ స్టడీస్ ఆఫ్ RL ఏందో చూద్దాం. AlphaGo బై డీప్ మైండ్. AlphaGo అనేది ఒకటి ఉంది, అది డీప్ మైండ్ అనేటోళ్ళు తయారు చేసిరంట. ఓకేనా, దాని ప్రాబ్లం ఏంది, సొల్యూషన్ ఏంది, అవుట్కమ్ ఏంది. ఓకేనా, ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎట్లా అనుకున్నారు, ఆ సొల్యూషన్ చేయడం వల్ల అవుట్కమ్ ఏమొచ్చింది అవి మనం చూస్తున్నాం అన్నిటికీ. ఓకే, ఫస్ట్ మాస్టర్ ద కాంప్లెక్స్ బోర్డ్ గేమ్ గో అనే ఒక గేమ్ ఉంటుందంట. ఆ గేమ్ని కాంప్లెక్స్ గేమ్ని మాస్టర్ చేయాలి, అది దాని ప్రాబ్లం. దాని సొల్యూషన్ ఏంది, యూజ్ ద క్యూ లెర్నింగ్ అండ్ ఎన్ఎన్స్ టు లెర్న్ విన్నింగ్ స్ట్రాటజీస్ని క్యూ లెర్నింగ్ అండ్ ఎన్ఎన్స్ని యూజ్ చేసుకొని మాస్టర్ చేసింది. అప్పుడు ఏమైంది అవుట్కమ్ అంటే ఈ డిఫీటెడ్ ద వరల్డ్ ఛాంపియన్స్ని డిఫీట్ చేసింది ఈ మోడల్ AlphaGo అనేది. అండ్ డెమాన్స్ట్రేటింగ్ ద పవర్ ఆఫ్ RL ఇన్ స్ట్రాటజిక్ గేమ్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ కేస్ స్టడీ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ బై వేమో అనేది గూగుల్ కంపెనీ, అది సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఇచ్చింది. నావిగేట్ డైనమిక్ ఎన్విరాన్మెంట్ సేఫ్లీ. డైనమిక్ ఎన్విరాన్మెంట్స్ నీకు సేఫ్గా నావిగేట్ కావాలి. RL బేస్డ్ అల్గోరిథమ్స్ ట్రైన్డ్ ఆన్ వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ డ్రైవింగ్ డేటా. నీకు ఏం చేసేటప్పుడు ఆ మోడల్స్ని వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ డ్రైవింగ్ డేటాని ఇచ్చి ట్రైన్ చేసారు. అప్పుడు ఏమైందిరా అంటే ఇంప్రూవ్ డెసిషన్ మేకింగ్ ఫర్ రియల్ వరల్డ్ డ్రైవింగ్. ఓకేనా, నెక్స్ట్ స్టాక్ ట్రేడింగ్ బై JP Morgan Chase అన్నట్టు ఇది కనుక్కున్నాడు. ఇదేంద్రా దీని ప్రాబ్లం అంటే మేక్ ప్రాఫిటబుల్ స్టాక్ ట్రేడింగ్ డెసిషన్స్ ప్రాఫిట్ అనేది కావాలి నీకు, అంటే ఏంది లక్కీ భాస్కర్ లాగా చేయాలి నువ్వు. ఓకేనా, వాడు ఏం చేస్తాడు అప్పుడు RL మోడల్స్ అనలైజ్ హిస్టారికల్ మార్కెట్ డేటా. నీకు హిస్టారికల్ మార్కెట్ డేటా మొత్తం కనుక్కొని దాన్ని అనలైజ్ చేసి దాన్ని యూజ్ చేసుకొని ట్రేడింగ్ స్ట్రాటజీస్ అని ఇస్తాడు. ఆ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందా అంటే దాని అవుట్కమ్ ఏమొచ్చింది, ఎన్హాన్స్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ వచ్చింది, రిస్క్ అసెస్మెంట్ మనకు తెలుస్తుంది. అది తెలిసినప్పుడు నువ్వు లక్కీ భాస్కర్ అయినట్టు కోర్టులు పోయి అమెరికా వెళ్ళిపోతావు. అది ఓకేనా. హెల్త్ కేర్ ఆప్టిమైజేషన్ బై IBM వాట్సన్ అనేది తయారు చేసింది. అందులో ఏంద్రా ప్రాబ్లమ్ అంటే పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఫర్ పేషెంట్స్. ప్రతి ఒక్క పేషెంట్స్కి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ కావాలి. మోడల్స్ ట్రైన్ టు ఫైండ్ ఆప్టిమల్ ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ అంటే ఏంది, నీకు ఏ పేషెంట్కి ఎట్లాంటి ట్రీట్మెంట్ కావాలి, ఎట్లాంటి డిసీజ్కి ఎట్లాంటి ట్రీట్మెంట్ కావాలనేది కనుక్కోవాలి. అది మొత్తం నీకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఓకేనా, ఈ ట్రైనింగ్ ఇస్తే ఏమైందిరా అంటే బెటర్ హెల్త్ కేర్ అవుట్కమ్స్ వచ్చినాయి. ట్రైనింగ్ అనేది ఇవ్వడం వల్ల ఆ మోడల్స్ అనేవి ప్రాపర్గా యూజ్ అయినాయి, ప్రాపర్గా పేషెంట్స్కి ట్రీట్మెంట్ అనేవి ఇచ్చినాయి. రెడ్యూస్డ్ ట్రీట్మెంట్ టైం, ఆ ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఫాస్ట్గా అయిపోయింది పని, మనకు ముందే తెలుసు కాబట్టి మోడల్స్కి ట్రీట్మెంట్ టైం అనేది కూడా తగ్గిపోయింది. నెక్స్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ బై గూగుల్ డీప్ మైండ్ అనేది ఎనర్జీ మేనేజ్మెంట్ చూపించింది. అదేంద్రా అంటే దాని ప్రాబ్లం రెడ్యూస్ ఎనర్జీ కన్జంప్షన్ ఇన్ డేటా సెంటర్స్ అనేది చాలా ఎనర్జీ కన్జంప్షన్ చేస్తున్నాయి, అవి తగ్గియాలని చూస్తుంది. ఇది సొల్యూషన్ ఎట్లా కనుక్కుంది, ఆప్టిమైజ్డ్ కూలింగ్ సిస్టమ్స్ని కనుక్కోవడానికి RL మోడల్స్కి ట్రైనింగ్ ఇచ్చారు, కూలింగ్ సిస్టమ్స్ని ఆప్టిమైజ్ చేయడానికి. ఓకేనా, అది చేయడం వల్ల ఏమైందిరా అంటే 40% సేవింగ్స్ ఇన్ కూలింగ్ కాస్ట్. నీకు కూలింగ్ చేయడానికి సపరేట్గా తీసుకొస్తుండే, ఇక్కడ ఏమైంది ఆ 40% సేవింగ్స్ అనేవి మిగిలిపోయినాయి. ఓకేనా, ఇట్లా రాసేసుకున్నావు అవుట్కమ్స్ కేస్ స్టడీస్ అడుగుతాయి అంతే. దీంతో 15 అయిపోయింది, నీ RL కూడా అయిపోయింది. రేపు పాస్గా మంచిగా రాష్ట్ర ఎంజాయ్ పండుగ. ఓకే.